సార్ నమస్కారం. నమస్తే అమ్మ. మిమ్మల్ని సార్ అనడం కంటే బాబాయ్ అనడమే కరెక్ట్ ఏమో నా బాబాయ్. పేరే అది కదా. బాబాయ్ ఆ, నిజంగా ఇది అంటే మన ఇంట్లో వాళ్ళని పిలుస్తున్నట్టే. అంటే అందుకోసమే కదమ్మా నేను ఈ పెట్టాను. బాబాయ్ అనే పేరు అసలు ఎందుకు అంటే పెట్టుకున్నారు? నేను ఎఫ్ఎం రేడియోలో ఉండేటప్పుడు క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాను బాబాయ్ అనేసి. ఓకే. పేరు సినిమా అదే ప్రోగ్రామ్ పేరు బాబాయ్ అబ్బాయి. అందులో నేను బాబాయ్గా చేసేవాడిని, అబ్బాయిగా మా ప్రోగ్రామ్ మేనేజర్ని పెట్టి చేసేవాడిని, శాస్త్రి అని, రామకృష్ణ శాస్త్రి. ఓకే. అప్పటి నుంచి ఇంకా అంతా బాబాయ్ 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 అనడం మొదలు పెట్టారు. సినిమా ఫీల్డ్కి వచ్చాక కూడా బాబాయ్ అంటే గౌరవంగానే చెప్తారు కానీ ఒరే బాబాయ్ అని ఎవడు అండు కదా. లేకపోతే ఇదే మన రెస్పెక్ట్ మనమే బాబాయ్ తెచ్చుకోవాలి. గారు అని వచ్చేస్తుంది పక్కనే. ఉమ్, అది దాంతోనే ఒకటి పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, ఇంట్లో ఫాదర్కి భయపడి ఏ విషయం చెప్పరేమో కానీ పిల్లలు బాబాయ్ అన్నోడు ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్. ఉమ్, నాన్నకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ని కూడా బాబాయ్తో చెప్పుకుంటారు కాబట్టి బాబాయ్ అన్నోడిని ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు కాబట్టి ఆ విధంగా నేను బాబాయ్ అని పేరు పెట్టుకోవడానికి కారణం అది. ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. ఓకే. అందుకని సరదాగా చెప్పాలంటే ముందు అక్షరం తీసేస్తే ఏమవుద్ది, బాయ్. బాబాయ్ వెనక అక్షరం తీసేస్తే బాబా. సో హితబోధ చేయగలను, ఆడుకోగలను సరదాగా అనే ఉద్దేశంతో బాబాయ్ అని పేరు పెట్టాను. ఓకే. బాబాయ్, ఈ బాబాయ్ అనే పేరు రాకముందు అసలు మీరేం చేసేవారు? నేను అసలు చాలా వేషాలు, వికృత వేషాలు మన్నిని ఆ, అంతా కూడా అసలు చాలా స్వరూపాలు ఉన్నాయి నాలో. ఉమ్, బేసికల్గా నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఉమ్, ఓ ప్రైవేట్ సైట్లో ఇంజనీర్గా పనిచేశాను. ఉమ్, అక్కడ నాకు డామినేటింగ్ పాలసీ ఎప్పుడు నచ్చదు. ఉమ్, ఎవరు నన్ను కమెంట్ చేయకూడదు, ఓకే. నన్ను కమెంట్ చేయకూడదు ఎవరు. సో అక్కడ జీర్ణించుకోలేక మానేసి నీ పేరు చేసేది నేనే కాంట్రాక్టర్ అవుతానని చెప్పి కాంట్రాక్ట్స్ చేశాను. ఉమ్, కాంట్రాక్ట్స్ చేసిన తర్వాత నాకు ఎక్కువగా చిన్నప్పటి నుండి 8 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కళారూపాలు అంటే ఇష్టం. ఉమ్, కారణం ఏంటంటే మా నాన్నగారు నాటకాలు వేసేవారు. ఉమ్, అంటే ఆయన ప్రొఫెషనల్ నాటకాలు కాదండి, సంవత్సరానికి ఒకసారి ఏదో టైంపాస్ కోసం వీధుల్లో వేసేవారు కదా, అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే తపంతో. ఆ విధంగా ఒక చిన్నప్పుడు క్యారెక్టర్. అంటే మా నాన్నగారు చదువులేదు, ఉమ్, ఆయన స్క్రిప్ట్ చదవాలి. నేను ఉమ్, 3వ తరగతి చదువుతున్నప్పుడే తెలుగులో మంచి పట్టు ఉండేది నాకు, ఉమ్, మంచి పట్టు ఉండేది. ఆయన కొద్దిగా యాక్సందాగ్రహి అని అంటారు చూసారా, ఆ టైపు. ఉమ్, క్లాస్లో టీచర్ ఏది చెప్తే అది నెక్స్ట్ డే నేను అడిగి క్లాస్ తీసుకొని చెప్పేవాడిని అన్నమాట. నేను క్లాస్ చెప్పేవాడిని. ఉమ్, దానివల్ల నోట్స్ రాసే అవకాశం ఉండదు, ఉమ్, ఏమీ చదవక్కర్లేదు అని ఇది స్వార్థం. ఓకే. అప్పటి నుండి నేను స్టేజు ఫ్రీయర్ ఇవన్నీ పోయాయి అనమాట. ఓకే. మా నాన్నగారికి ఆ డైలాగ్ డిక్షనరీ ఇదంతా కూడా నేను అందిస్తుండేవాడిని. చదివి వినిపిస్తే ఆయన మాడ్యులేట్ ఎలా చేయాలో చెప్పాడు ఆయన. ఓకే. ఇంకా అన్నాళ్ళ తర్వాత ఎలా మాడ్యులేషన్ అనేది కూడా మాకు అయిపోయి అలవాటు అయిపోయి మాడ్యులేషన్లోనే చెప్పేవాడిని ఆయన ప్రాంప్టింగ్. ఉమ్, అట్ ది ఏజ్ ఆఫ్ 7th year. ఉమ్, 8th మీకు year 7 years నాకు అప్పుడు. 7 years అప్పుడు. ఉమ్, అది వండరే. అంతే. ఇప్పుడు పిల్లలకి 7 ఆ, years 8 years అసలు ఇది సరిగ్గా ఏమీ మాటలు కూడా తెలియదు. మాట్లాడట్లేదు. 8th yearకి నేను సినిమాలకి వెళ్ళిపోయేవాడిని. ఓకే. అయితే 8th yearలో ఒక కుర్రాడు క్యారెక్టర్ దాంట్లో చేయవలసి వచ్చింది. ఎవరైంది నువ్వు చేయరా అని చెప్పేసి నా చేత చేయించారు మా నాన్నగారు. నాటకం ఆ రోజు పడ్డ రంగు ఇప్పటికి వదలదు. ఇప్పటికి వదలలేదు. అసలు మీ ఫ్యామిలీ ఏంటి బాబాయ్? మాది చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాసే కాదు, లో లెవెల్ ఫ్యామిలీ. ఉమ్, మా నాన్నగారు BHPలో కలర్సీగా పనిచేసేవారు. అంటే బర్మాలో బాగా బతికిన ఫ్యామిలీ. ఉమ్, బర్మాలో యుద్ధంలో అందరూ వచ్చేయడం వల్ల, ఆస్తులన్నీ అక్కడ వదిలి వచ్చేయడం వల్ల ఉమ్, ఈయన BHPలో కలాసీగా జాయిన్ అయ్యారు, రెగ్గర్. ఆయన అందులోనే రిటైర్ అయ్యారు. ఆయన కష్టం మీద మేము చదివాం. అదర్ ఇన్కమ్ ఏం లేదు, ఉమ్. భూములు గట్రా ఏం లేవు. ఉమ్మడి కుటుంబమా బాబాయ్? ఉమ్మడి కుటుంబం. అంటే మా ఉమ్. పెదనాన్నగారు మా నాన్నగారు అన్నదమ్ములు. ఉమ్, వాళ్ళు అంటే ఆస్తులు ఉంటే విడిపోయి ఉండేవారేమో, పెద్దగా ఆస్తులు లేవు కాబట్టి ఉమ్మడి కుటుంబంగానే కలిసి ఉన్నారు. ఓకే. మొత్తం ఎంతమంది బాబాయ్? అంటే మా పెదనాన్నగారికి 6 ఆడపిల్లలు 2 మగాళ్ళమ్మ. ఉమ్, రివర్స్ మా నాన్నగారికి 6 మగాళ్ళు 1 ఆడపిల్ల. ఉమ్, రివర్స్ అన్నమాట. సో మొత్తం మీద 15 మంది దగ్గర. ఉమ్, 7 + 8 15 మంది కూడా ఇప్పటికీ వాళ్ళ పిల్లలు కానీ మా అన్నదమ్ములు కానీ మేమంతా కూడా మీ అన్నయ్య పెద్ద అన్నయ్య ఎవరంటే మా పెదనాన్నగారు అబ్బాయినే చెప్తాం. ఉమ్, ఆ తర్వాతే మా పెద్ద అన్నయ్య గురించి చెప్పేది. ఉహుం, మా తమ్ముళ్ళు ఎంతమంది మీకు అంటే ఆయన ఇద్దరు ఒక్కడే అని చెప్పడు పెద్ద ఆయన. ఉమ్, మాకు 6 + 1 7 తమ్ముళ్ళు అని చెప్తాడు అతను. సో మేము ఎప్పుడు అలాగే ఉంటాం. అక్క చెల్లెలు ఎంతమంది అంటే 7 అంటాం మేము. ఉమ్, అందరూ అంతే. ఉమ్, సో పెద్ద కుటుంబం అమ్మ. మాకు ఏ కార్యక్రమాన్ని పిలవాలంటే 160 మంది సభ్యులు.
160 మంది ఇంట్లో ఇంకా ఫంక్షన్ చేసుకోవాలి దానికి. ఇంకా బయట ఎవరిని వాళ్ళ బయట అవసరం లేదు అసలు. తెలక్కర్లేదు. ఆ. అప్పట్లో ఆ బంధాలు అలా ఉండేవి బంధం బాబాయ్. అలా ఉండేది. ఇప్పటికే అది కొనసాగుతుంది. చాలా తక్కువ. ఆ, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి అంటే వాళ్ళ బాబాయ్? ఆస్తులు సంపాదించకపోవడం వల్ల. అంటే నాటకాల్లో నుంచి 8 ఇయర్స్ నుంచే ఇంకా నాటకాలు, ఇంకా చదువు అలా అయ్యో, వేస్తూనే చదువుకి ఎప్పుడు వెనకబడి ఉండేది కాదు. చెప్పాను కదా నేను అదే. యాక్షన్ గ్రహిణని. అంటే నా డబ్బా నేనే కొట్టుకోవాల్సి వస్తుంది, ఎవడు గుర్తించలేదు కాబట్టి. ఆ. ఎప్పటికైనా వెళ్తే డైలాగ్ అటెస్ట్ రేచి ఒకసారి చూసి డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తా, ఉమ్. పర్లేదు రెడీ అయిపోయాను. అప్పుడైనా అంటారు అయిపోయింది నన్ను నీ ఇష్టం కానీ. అంటే ఇటు నాటకాలు వేస్తూ అటు చదువుకోవడం. ఆ, అంటే 8 ఇయర్స్ నుండి కంటిన్యూ నాటకాలు కాదు కదమ్మా, అదే అదే. ప్రొఫెషనల్ కాదు. అంటే సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు నాటకాలు వేయవలసినప్పుడు ఆ రిహార్సల్స్, ఈ మిగతా కాలంలో అంతా నాటకాల మీద దృష్టి. చిన్నప్పటి నుంచి మిమిక్రీ అంటే పిచ్చి. ఏ ఇప్పుడు ఫార్మేట్ అయినా అన్ని ఇప్పుడు మీకు ఫార్మేట్స్. ఎన్ని ఇయర్స్ బాబాయ్? నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. 62 అంటే 8 ఏళ్ల నుంచి ఆ, స్టార్ట్ 54 చేశారు. 54 ఏళ్ళు అసలు. నాటకాలు వేసేటప్పుడు అంటే అది ఇది 2 మేనేజ్ చేసేవారు, చదువు అది. అవునమ్మా, చదువుకి ఎప్పుడు డోకా లేదు. ఎప్పుడు క్లాస్ ఫస్ట్. క్లాస్ ఫస్టే. సూపర్. మరి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అన్ని జాబ్స్ చేశాను అని చెప్పి, మరి నాటకాలకి మీ చదువుకి ప్లస్ ఇటు ఆర్జేకి రాకముందు అన్ని జాబ్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే నాకు స్థిరత్వం లేక, నిజం చెప్పాలంటే. నేను మా అన్నయ్య కూడా తిట్టేవారు, మా అన్నయ్యలు. అంటే నాకు గాడ్ ఫాదర్ మా చిన్నన్నయ్య అండి. పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటేవారు. వాళ్ళు తిడుతూనే ఉండేవారు, స్థిరత్వం లేదు ఏదో నువ్వు. వాళ్ళు జాబ్ చేస్తుండేవారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్. స్థిరత్వం లేదు నీకు అనేసి. ఏదైనా 5 ఇయర్స్ చేసిన తర్వాత ఫీల్డ్ మారుద్దాం అని ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఎక్కడే ఎక్కువ కాలం ఉండి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేక మానేశారు. అంటే నేను దేనికి సంతృప్తి పడినమ్మా. అంటే ఒకరి కింద, అంటే శాసించే వాళ్ళ కింద అసలు పనిచేయదు. నా చిత్తం నా బంధు అని బాంచిన ద్వారా అని పనిచేయండి నేను. ఎక్కడైతే నాకు డిఫెక్ట్ అనిపించిందో, చేసే ఇక్కడ గౌరవం తగ్గిపోతుంది అని అనిపిస్తే అక్కడ ఒక క్షణం ఉండను నేను, అది ఎన్ని లక్షలు నష్టమైనా సరే. అది నా పాలసీ ఇచ్చేటప్పటి నుండి. మరి ఇది నాటకాల వల్ల డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం వల్ల ఏర్పడిపోయినటువంటి తత్వం ఏంటో తెలియదు, కానీ అది నా పాలసీ. ఓకే. అయితే బాబాయ్ చిన్న వయసు నుంచి నాటకాలు స్టార్ట్ చేశారు, ఇటు చదువుకుంటున్నారు, చదువు తర్వాత రకరకాల జాబ్స్ చేశారు. అంటే వీటన్నిటినీ కూడా ఊరికే వచ్చినవి కాదు, నాకు తెలిసి చాలా కష్టపడే ఉంటారు. కష్టపడ్డానమ్మా, చాలా కష్టపడ్డాను. అంటే ట్రావెలింగ్ ఉండేదా అటు ఇటు ఇటు? అబ్బో, ట్రావెలింగ్ నా జీవితంలో ఎక్కువ. కొన్నాళ్ళు అమలాపురంలో వర్క్ చేస్తే, కొన్నాళ్ళు ఎక్కడ రావికంతం, కొన్నాళ్ళు చోడవరం, ఇలాగేనమ్మా ట్రావెలింగ్ ఎక్కువ. అంటే మొత్తం ఆంధ్రానే పుట్టింది అంతా? నేను విశాఖపట్నంలో అనకాపల్లి దగ్గర మనవపాక దగ్గర ఉన్నటువంటి వాడ్రాపల్లి గ్రామం, అందరికి కొండకర్ల ఆవు అంటే తెలుస్తుంది, ఆవుకి ఇటువైపు ఉన్న గ్రామం. ఆ గ్రామంలో పుట్టాను నేను. పుట్టడం బర్మా. మా నాన్నగారు పెద్ద వ్యాపారస్తులు అప్పుడు అక్కడ. బర్మాలో పుట్టిన తర్వాత యుద్ధంలో ఇక్కడికి వచ్చేయడం జరిగింది. 62లో నేను పుడితే 65లో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆ గ్రామంలో పెరిగాం. ఆ తర్వాత మా నాన్నగారికి జాబ్ రావడం, ఆయన విశాఖపట్నం వెళ్ళడం, విశాఖపట్నంలో మా చదువు పూర్తి చేయడం. విశాఖపట్నం దగ్గర మల్కాపురం దగ్గర రామకృష్ణాపురం ఉంది, పూర్తి చేశాను. రామకృష్ణాపురంలో పూర్తి అయిపోయిన తర్వాత నేను స్వశక్తిగా నా కాళ్ళ మీద నేను బతికిన తర్వాత గాజువాకు వచ్చి ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఓకే. అయితే బాబాయ్ ఫస్ట్ ఇవంతా జర్నీ అయిపోయిన తర్వాత ఎఫ్ఎంలో బాబాయ్గా ఎలా ప్రవేశం జరిగింది? అదా, అబ్బో, అప్పటికే నేను నాటకాలు ఇంకా అదే వృత్తి పెట్టుకుంటూ ఉన్నాము, ఇంకేం పని ఉండదు కాదు. మేము 8 మంది ఫ్రెండ్స్. అందులో మనీష్ శర్మ అని నాకు మంచి ఫ్రెండ్. ఇప్పుడు ఆయన ఓ ఛానల్కి హెడ్గా పనిచేస్తున్నాడు. విశాఖపట్నంలోని వి ఛానల్ అనే దానికి ఆయన CEO చేస్తున్నాడు. మంచి ఆర్టిస్టు ఆయన. నేను తర్వాత ఇంకొక 6 ఫ్రెండ్స్ అమ్మ. మేము కలిస్తే సినిమాల గురించి నాటకాల గురించే కానీ యూత్లో కూడా అమ్మాయిలను లేకపోతే వేరే అలవాట్లను ఇలాంటిది ఉండేది కాదు. ఒక నాటకం గురించి అయితే పూర్తిగా కొట్టుకునే స్థాయిలో డిస్కషన్ ఉండేది.
చూసేవాళ్ళు ఎవరైనా ఈ రోజుతో వీళ్ళు కలుసుకోర్రా అనుకునేవారు అనమాట. ఓకే. కానీ మరుసటి రోజు మళ్ళీ మామూలే. డిస్కషన్‌లోనే. డిస్కషన్ స్థాయి కొట్టుకునే స్థాయిలో ఉండేది. హ్మ్. అందులో నాగేశ్వరరావు రామారావు గారి గురించి చాలా ఎక్కువగా ఉండేది. ఓకే. కొంతమంది నాగేశ్వరరావు గారు, కొంతమంది రామారావు రామారావు గారు. ఇలాగా. ఆ! మీ వాడేలాగా మా వాడేలాగా ఇది. ఆ కొట్టుకునే స్థాయి వరకు ఉండేది. లేదా ఒక నాటకం ప్రాక్టీస్ చేసుకోవడం. ఇదే మా ఇది. ఓకే. మేమంతా కూడా. హ్మ్. ఎవడైనా మా కళ్ళ ఎదురుగుండా అమ్మాయిని కామెంట్ చేసినా 8 మంది కలిసి తన్నేవాళ్ళు. ఓకే. అలాగ ఉండేది చిన్నప్పటి ఆ! నుండి కూడా. మేమంతా ప్రజానాట్య మండలి నుండి వచ్చాం. హ్మ్. సో దాని మీద ఆ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేవి. అది. సో, అక్కడి నుంచి ఎఫ్ఎంగా ట్రై ఈ చేశారు. ఎఫ్ఎం రేడియోకి అప్లికేషన్స్ పెట్టమని చెప్పారు. హ్మ్. పెట్టినప్పుడు అందులో కోటేశ్వరరావు అని జెమినీలో పనిచేస్తున్నాడు. మా ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఒరే హ్మ్. బావ ఒరే బావ అనుకుంటాం. వాడు ఏమన్నాడంటే, అరే నువ్వు అటు ఇటు ఇది చేస్తున్నావు కదా స్టేజ్ షోలు, ఎఫ్ఎం రేడియోకి అప్లికేషన్ పెట్టరా అన్నాడు. పెట్టాను. 72 మంది ఇంటర్వ్యూకి వచ్చారమ్మా. హ్మ్. నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేశాను. సూపర్. ఆ హ్మ్. సెలక్షన్ కమిటీ ఫ్రమ్ జెమినీ చెన్నైయా? చెన్నై నుండి వచ్చారు. హ్మ్. నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేశారు. హ్మ్. 72 మందిలో. 72 మందిలో హ్మ్. నా ఒక్కడిని సెలక్షన్ అయిన తర్వాత మిగతా వాళ్ళు నేను సెలెక్ట్ చేశాను. అది మీరు సెలెక్ట్ చేశారు. వర్క్ ఓకే. స్టార్ట్ అయిన తర్వాత. ఓకే. అదేనమాట. అలా ఇది గ్రేట్. ఎన్ని ఇయర్స్ అది నడిచింది ఏంటంటే మా బాబాయ్? కోటేశ్వరరావు గొప్పతనం చల్లాలి. ఓకే. అంటే మీరు ముందు అనుకున్నారా బాబాయ్? అంటే నాటకాలు చేస్తున్నాను, సినిమాలోకి వెళ్ళాలి, సినిమాలో చేయాలి అని అనుకోలేదు. ఎప్పుడు సినిమాకి వెళ్ళాలనే ఆశ ఎప్పుడూ ఉండేది కాదు. నాకే కాదు, మేము సినిమాల గురించి మాట్లాడుకున్నా హ్మ్. మా 8 మంది ఫ్రెండ్స్ కూడా హ్మ్. సినిమా అంటే వీ హేట్ ఇట్. హ్మ్. అలా యాక్టింగ్ 10 సార్లు కట్ టేకు 10 మళ్ళీ డైరెక్ట్ డైలాగ్ చెప్పగలరా అనే పొగరు ఉంటుంది. నాకే కాదండి, నాటకాలు వేసిన ఎవరికైనా సరే అదే ఉంటుంది. ఆ! వెళ్ళాలని ఆశ ఉన్నా సినిమా నటుడా ఏముందరా బాగోపోతే మళ్ళీ టేక్ అంటారు, కట్ అంటారు, లేకపోతే డబ్బింగ్లో కలుపుకుంటారు. నాటకంలో అవన్నీ డైరెక్ట్గా ఏముండవు. చెప్పమనాలని దమ్ముంటే హ్మ్. అనేటటువంటి ఉండేది మాకు. ఓకే. కానీ ఇప్పుడు తెలిసిందమ్మా, అది వేరు ఇది ఇది వేరు. వేరు. దీని హ్మ్. కష్టం దీనికి ఉంది, దాని కష్టం దానికి ఉంది. ఓకే. అయితే బాబాయ్ ఎఫ్ఎం బాబాయ్‌గా ఆర్‌జేగా ఎన్ని సంవత్సరాలు చేశారు? 8 సంవత్సరాలు చేశాను. 8 సంవత్సరాలు. లాంగ్ జర్నీ అది. 8 సంవత్సరాలంటే అప్పట్లో. 8 సంవత్సరాల్లో ఒకే ప్రోగ్రామ్ మెయింటైన్ చేశాను. బాబాయ్ అబ్బాయి అనే ప్రోగ్రామ్. హ్మ్. వితౌట్ స్క్రిప్ట్, వితౌట్ స్క్రిప్ట్. స్పాంటేనిటీ. హ్మ్. అది చాలా గొప్ప విషయం. ఇది ఏ ఇయర్‌లో బాబాయ్? 2003 ఫిబ్రవరి 1వ తేదీన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 2003. హ్మ్. ఫిబ్రవరి 1. అప్పటి నుంచి 2008 వరకు. నాకు తెలిసి అప్పుడు ఎఫ్ఎం ఇంత ఇది లేదు ఇప్పుడున్నంత. అయ్యో మాకు చాలా వైజాగ్ మెగాస్టార్ అంటారమ్మా నన్ను. అదే అంటే అప్పట్లో మనకి ఆకాశవాణి అని చెప్పేసేసి అది ఎవరు వినేవారు కాదండి. అది ఎవరు వినేవారు అవును. ఎఫ్ఎం రేడియో వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఒక ఫేవర్ హ్మ్. 6 నెలలు దగ్గర 6 నెలల పాటు ఎఫ్ఎం బాబాయ్ అనేవాడు ఎలా ఉంటాడు అన్నది ఒక క్రేజీ టాపిక్ అన్నమాట. టాపిక్. మా ఇంట్లో వాళ్ళకి తప్ప, మా ఇంట్లో వాళ్ళకి కూడా, మా ఆవిడకి మా పిల్లలకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు నేనే ఎఫ్ఎం బాబాయ్నని. ప్రోగ్రామ్స్ అయితే వచ్చేస్తుంటివి. ఎవరు ఎఫ్ఎం బాబాయ్? ఒక పెద్ద కంపెనీ, స్టీల్ ప్లాంట్ కంపెనీలో జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్లో ఎఫ్ఎం బాబాయ్ అసలు పేరు ఏమిటి అన్నది ఒక క్వశ్చన్. అంటే నేను ఎంత గర్వం ఫీల్ అవ్వాలి చెప్పండి. అవునవును బాబాయ్. అంటే 8 ఇయర్స్ జర్నీ, ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి 8 ఇయర్స్ పాటు సింగిల్ హ్యాండ్తో వితౌట్ స్క్రిప్ట్ స్పాంటనిటీగా నడిపించడం అంటే మామూలు విషయం కాదు. దానికన్నా గొప్పతనం ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ కదా, రేడియో మనం ఆర్టిస్ట్గా నిరూపించుకోవడానికి ఇంట్రెస్ట్ కదా. అది కేవలం 4500 జీతం దానికి. అప్పటికి నాకు ఈ కాంట్రాక్ట్ ఫీల్డ్లోను వాటిల్లోనూ దగ్గర 15,000 జీతం వచ్చేది నెలకి ఇంజనీర్గా. అవి చేస్తూ ఇది చేశారా లేకపోతే ఇది వచ్చాక అది మానేశారా? మానేయడమే. ఇంకా మానేయడమే. ఒక దానికి కమిట్ అయ్యానంటే అది కంప్లీట్ అయిన దాకా వదలను. ఓకే. దాని అంత చూసేయాలి, ఎండ వెళ్ళిపోవాలి అంతే. సో ఎవరైనా క్యారియర్ పట్టుకొని వెళ్తారు, నేను బట్టలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు 2 జతలు. ఎప్పుడు ఇంటికి వస్తానో తెలియదు అన్నట్టుగా. డే అండ్ నైట్ కూర్చొని స్టార్టింగ్ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, వాటన్నిటినీ డామినేట్ చేసుకొని సాంగ్స్ దొరకవు. కంప్లీట్గా ముందు ఓన్లీ సాంగ్సే ప్లే చేసేవారు, ప్రోగ్రామ్స్ ఏం లేకుండా. ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు, అలాగ ఉండేది అనమాట.
నేను వెళ్ళి అప్పుడు ఈ సెంటర్స్ ఉండేయండి, మన రికార్డింగ్ సెంటర్స్. రికార్డింగ్ సెంటర్స్. ఇప్పుడు లేవు కానీ ఇప్పుడంత ఇప్పుడు అంత ఇప్పుడున్నంత కాదు, టెక్నాలజీ అప్పుడు లేదు. లేదు. Hmm. రికార్డింగ్ సెంటర్లో మనం క్యాసెట్ ఇస్తే లోడ్ చేసి రికార్డ్ చేసి ఇచ్చేవాడు. అది తీసుకెళ్ళి అవును. మేము లోడ్ చేసి పాటలు అందరికి అన్ని పాటలు వినిపించాలని ఒక తపంతో డే అండ్ నైట్ కూర్చొని పనిచేసేవాళ్ళం. ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేవాడిని. ఇంటికి వెళ్తే ఒక 3 రోజులు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఇంట్లో ఏం అనేవారు కాదా? అసలుకే ఉమ్మడి కుటుంబం అని చెప్పారు. అంటే ఉమ్మడి కుటుంబంతో లేము కదా. ఓకే. ఎవరి మట్టిగాలు వస్తున్నప్పుడు అలా కానీ ఆ ఆత్మీయత అభిమానులు మాత్రం ఎప్పుడు పోలేదు. ఓకే. ఇప్పటికీ మా ఉమ్మడి కుటుంబం అని చెప్తాం మేము. సో ఇంట్లో ఇవి చేస్తున్నప్పుడు ఇంట్లో ఎవరు ఏం రెస్ట్రిక్ట్ చేయలే? చేయలేదు కాబట్టి కదా ఎంత స్థాయికి వచ్చాను. పిల్లలు రిస్ట్రిక్ట్ చేసినట్టయితే ఏ ఆర్టిస్ట్ అది మాత్రం వాస్తవం. ఎవరు కూడా ఉండలేరు ఇలాగా. మరి 8 years జర్నీ FM ఆర్జే బాబాయ్గా. మరి ఇది వదిలేసి సినిమాలోకి రావడానికి గల కారణం ఏంటి? చెప్తున్నాం కదండి, మొన్నటిని కొంతకాలం చేసిన తర్వాత చిరాకు వేసేస్తుంది, వేరే ఫీల్డ్ మారుద్దాం, ఆ తత్వం ఉంది కదా. అది కూడా ఇది కూడా యాదృచ్ఛికంగా నాకు ఇష్టం లేని ఫీల్డ్లోకి వచ్చాను నేను. మీకు సినిమా ఫీల్డ్ ఇష్టం లేదు అసలు. ఎందుకని? అక్కడ ఏంటి ఆర్టిస్టులుగా ఏంటంటే మనకి వెనకాతల సపోర్ట్ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. చిన్న చిన్న వేషాలు చేసుకుంటాం. నాటకాల్లో మెయిన్ వేషాలు వేసినోడిని. 164 పరిషత్తులకు వెళ్తే 162 సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినోడు నేను. 2 సార్లు కాంపిటీషన్లో రాలేదు నాకు. ఆ పొగరు ఉంటుంది కదా, ఆ పొగరు వాళ్ళ ఆర్టిస్టులు ఏంటి. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే, నువ్వు నాకు హెల్ప్ కావాలా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు లేరు రండి అని చెప్పేసి చెప్తే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ రాలేదు. ఆ క్యారెక్టర్ రాకపోతే ఆ క్యారెక్టర్ నా చేత వేయించారు. ఆ తర్వాత కానీ ఇంకా అంతే. సొంత ఊరు అనే సినిమా. ఆ సొంత ఊరు అనే సినిమాకి రంగు పడ్డా, మేకప్ పడింది. మేకప్ నా చిన్నప్పుడే సినిమా మేకప్, కెమెరా మేకప్ పడింది. ఇంకా అక్కడ నుంచి పోలేదా మేకప్? రంగు పూర్తిగా శాశ్వత ముద్ర పడిపోయింది. ఓకే. అయితే ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు, సినిమా ఫీల్డ్ ఇష్టం లేదు. మరి చేసిన తర్వాత ఎలా అనిపించింది? ఆర్టిస్ట్ అవ్వాలనుకోవడం కాదు, నేను ఆర్టిస్ట్ అదే ఐ మీన్ సినిమాల్లో ఇష్టం లేదు. అయిందమ్మా ఇలాగా. సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలే చేసుకుని వచ్చా, సొంత ఊరు, గంగపుత్రులు ఇలా. తర్వాత మల్లిక్ గారు తెలిసి ఉంటుంది మీకు, Telugu1.comలో ద బెస్ట్ కార్టూనిస్ట్ అండ్ నవల రచయిత. మాకు నవలలే కదా ఎంటర్టైన్మెంట్. మల్లిక్ గారిది ఏంటంటే కాస్త రొమాన్స్ టచ్, కాస్త కామెడీ టచ్ ఉండేది కదా. మరి యూత్లో కొంచెం అట్రాక్ట్ అవుతాం కదా. ఆ అట్రాక్షన్లో ఆయన అంటే అభిమానం. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆకెళ్ళ గోపాలకృష్ణ అని మంచి ఆర్టిస్ట్ అండి, ఆయన ఆర్టిస్టే. ఆయన అన్నాడు, ఇలాగా నేను మల్లిక్ గారిని కలవాలి గోపాలకృష్ణ గారు అంటే, అయ్యా ఆయన మనకి మంచి మిత్రులు రండి అని చెప్పి తీసుకెళ్ళారండి Telugu1.comకి. తీసుకెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడి, నేను మీ అభిమాని అంటే ఆయన కొన్ని క్వశ్చన్స్ వేసాడు ఆయన నవల మీద, వాటికి నేను సమాధానం చెప్పడం. ఓహో మీరు బాగా నన్ను బాగా చదివారా బాబా నవల్స్ మీరు? బాగా విపరీతంగా. బేసికల్గా నేను రైటర్ అమ్మా కాబట్టి ఇది ఉంటుంది. అయిన తర్వాత ఆయన అన్నారు, ఈ ఊరికోక ఈయన కామెడీ స్కిట్స్ బాగా చేస్తాడండి, స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేస్తాడు, అలాగా మా దాంట్లో చెయ్యండి అని చెప్పి అప్పటికప్పుడు 10 స్కిట్లు నా చేసి షూట్ చేయించి పెట్టారు. దేనికి బాబా ఇది? కామెడీ Telugu1.comకి. ఓకే. పెట్టిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి ఆయన ఫోన్ చేసి, ఏమండి ఈ రోజుల్లో డైరెక్టర్ మారుతి గారు మీ నెంబర్ అడిగారు, మేము ఇవ్వచ్చా? సార్ మేము వచ్చింది వేషాల కోసం సార్, మీరు ఇవ్వకపోతే ఎలాగనంటారంటే, సరే ఇస్తాను. 10 నిమిషాల్లో మారుతి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగ ఈ రోజుల్లో, అప్పటికి ఈ రోజుల్లో పబ్లిసిటీలో పీక్లో ఉంది, ఎక్కడ చూసిన హోర్డింగ్స్ ఇవన్నీ ఈ రోజుల్లో పబ్లిసిటీ. రిలీజ్ అవ్వలే. ఇలా నెక్స్ట్ బస్ స్టాప్ అనే సినిమా చేస్తున్నాం మేము, మీకు ఒక వేషం ఇవ్వాలనుకుంటా సార్, ఆఫీస్కి రమ్మంటారా? అక్కర్లేదండి, మీరు ఎలా ఉంటారో చూసానులేండి, Telugu1.comలో కామెడీ స్కిట్స్ అవి చూశాను, ఐ వాంట్ సచ్ ఎ పర్సన్, మీకు నెక్స్ట్ మంచి వేషం ఉంటుంది సార్. అమ్మో హ్యాపీ అనుకున్నా, అయిపోయింది. తర్వాత బస్ స్టాప్లో పిలిచి ఆయన వేషం ఇవ్వడం, నాకు బ్రతికి ఇవ్వడం. అందుకే ఇప్పటికీ కూడా
గాడ్ ఫాదర్ అని రాసుకుంటాను తప్ప మారుతి అని పేరు రాసుకుని నా ఫోన్లో కూడా గాడ్ ఫాదర్ అనే ఫీల్ అయి ఉంటుంది. ఈజ్ మై గాడ్. తర్వాత మరి దీనికి ఎలా అవకాశం వచ్చిందండి దీనికి? రంగస్థలం? రంగస్థలం బస్ స్టాప్ బేస్. ఒక Okay. సినిమా ఎన్ని సినిమాలు తెచ్చి పెడుతుందో చెప్పలేం. చెప్పలేము. అది ఆ తెచ్చి పెడుతున్నప్పుడే మన యాటిట్యూడ్, మన డిసిప్లైన్, మన క్యారెక్టరైజేషన్లు ఇవన్నీ జోడిస్తే పెరుగుతుంది సంఖ్య, లేదంటే అక్కడ ఆగిపోతుంది. మీరు ఇందాక అన్నారు గాడ్ ఫాదర్ గా సేవ్ చేసుకున్నాను అని. మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సునీల్ గారు, అవును. ఇక్కడ రంగస్థలం సుకుమార్ గారు. ఉమ్. సు అనే అక్షరం కలిసి వచ్చిందా బాబాయ్ మీకు? అది ఇంతవరకు నేను అర్థం చేయలేదు. అంటే రంగస్థలం సుకుమార్ గారు వేషం ఇచ్చిన రంగస్థలం నాకు పెద్దగా హెల్ప్ చేయలేదు. అవును. అంటే ఆయన మంచి వేషం ఇచ్చాడు, నాకైతే పెద్ద పీక్గా ఏమీ ఇదే వచ్చేయలేదు. కానీ బస్ స్టాప్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ బస్ స్టాప్కి రంగస్థలానికి మధ్య దగ్గర 90 సినిమాలు చేశాను. ఆ 90 సినిమాలు కూడా బస్ స్టాప్ వల్లే వచ్చాడు. బస్ స్టాప్ వల్లే. కాబట్టి ఈజ్ మై గాడ్ ఫాదర్. ఓకే. అయితే బాబాయ్ ఈ ఇండస్ట్రీ జర్నీలో మీరు జనరల్గా సినిమా ఇండస్ట్రీకి రావాలని మీరు అనుకోలేదు, అసలు సినిమా ఫీల్డ్ అంటే మీకు ఇష్టం లేదు, ఐ హేట్ అని చెప్పేసి. ఓకే. మరి ఇన్ని సినిమాల జర్నీలో ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి బాబాయ్? అప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ అమ్మా. అంటే జనరల్గా నేను వెళ్ళిన తర్వాత, లొకేషన్కి వెళ్ళిన తర్వాత సాధారణంగా అందరితో కూర్చుంటానండి. అంటే కాస్త పేరు వచ్చిన నటుడు ఎవడైనా సరే జూనియర్ ఆర్టిస్ట్ పక్కన కూర్చోడానికి హెసిటేట్ అవుతాడు. బట్ నేను అలాగా వాళ్ళ పరిస్థితి ఏమిటి, ప్రొడక్షన్ వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇలాగే అన్ని కూడా నేను వాళ్ళతో చిట్ చాట్ చేస్తూనే వాళ్ళ పరిస్థితులు గమనిస్తుంటాను. నేను ఆ ఎంక్వైరీ రిపోర్టింగ్ చేశాను కదా, అది కొంచెం ఇది పోవు కదా, అవి అలాగే యాక్ట్ అవుతుంటాయి. పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఉంటారు. చాలా విషయాలు అంటే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఫీల్డ్లో, షూటింగ్ స్పాట్లో ఎలా బిహేవ్ చేయాలో ఏమిటన్నది చాలా విషయాలు నేర్చుకోవాలమ్మా. చాలా అసలు దారుణంగా ఉంటుంది. మనం ఏం మాట్లాడినా, ఎవరి కోసం మాట్లాడినా విత్ ఇన్ క్షణాల్లో వాళ్ళకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో తెలియదు. మన సినిమా ఫీల్డ్లో అది గొప్ప విషయం. ఎంత తక్కువ మాట్లాడితే వాడికి అన్ని అవకాశాలు వస్తాయి. చాలా జనరల్గా ఏమవుతారంటే వచ్చేసి మన దగ్గర కూర్చొని ఏంటంటే తీస్తున్నాడు, నాకేం అర్థం కాదు, ఎందుకు తీస్తున్నాడు ఆ డైరెక్టర్కి అర్థం కాదు, ఏట పిచ్చోటి చెప్తే వింటలేదు అంటాడు. అన్న తర్వాత మనం ఏమంటాం, నిజమేనమ్మా అని అన్నాం అనుకో, సార్ వీళ్ళిద్దరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు అన్న విషయం అక్కడ తెలుస్తుంది. ఎలా వెళ్ళిందని మనకెలా తెలుస్తుంది అంటే, పిలిచి ఎవడైతే అన్నాడో వాడిని, ఈ సీన్ నువ్వు డైరెక్ట్ చేసి పెట్టినా నాకు రావట్లేదు కదా అంటాడు డైరెక్టర్. డైరెక్ట్గా తగిలినట్టే కదా, డైరెక్టర్ గారు అదే అంటారు, నాకు రావట్లేదు, ఈ సీన్ ఎలా తీయాలో చేసి పెట్టవా, గౌరవంగా అడుగుతాడు. అంతే, అక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. ఇలాంటివి ఉంటాయి. కొంత అడ్డదిడ్డమైన వాగడం సినిమా ఫీల్డ్లో తగ్గించుకుంటే మంచిది. ఇందాక చెప్పాను కదా నేను, జర్నీ అన్నది సినిమా సక్సెస్ లాక్ వెళ్తుంది మనల్ని. మన యాటిట్యూడ్ మారిపోయిన రోజునే పడిపోతాం. ఏ రోజైతే అహం ప్రకటించామో, ఏమంటే జూనియర్ ఆర్టిస్ట్ కాడ స్టార్, ఎవరైనా స్టార్ అయ్యాడు, టాలెంట్ ఉన్నోడు ఆర్టిస్ట్గా మిగులుతాడు. వాళ్ళు అవసరాలకి, పరిస్థితులకు అనుగుణంగా జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చారు. వాళ్ళు ఉన్నట్టుడే కదా, నువ్వు డైలాగ్ చెప్తావు, కాకపోతే పక్కన నిలబడతాడు. అదే కష్టం అంటాను నేను. పక్కన నిలబడేవాడు ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అన్నది చాలా కష్టం. డైలాగ్ది ఏముందమ్మా, నోటెంటర్ ఇక్కడ ఎటు వస్తే నోటెంటర్ అది వస్తుంది, దాని రకంగా బాడీ లాంగ్వేజ్ మూమెంట్ ఇస్తుంది, అయిపోద్ది. కానీ ఐడియల్ ఎక్స్ప్రెషన్ పక్కన ఖాళీగా ఇలా గుడ్డిపోకుండా వాడు ఎక్స్ప్రెషన్ మనతో పాటు ఇన్వాల్వ్ అయ్యిస్తున్నాడు అంటే అంత తక్కువగా చూడకూడదు కదా. జూనియర్ ఆర్టిస్ట్ అంటే చీప్గా చూస్తారేటండి, చూడకూడదు. ఎవడైనా ఆడు ఆర్టిస్టే. రాతను బట్టి ఉంటుంది, మన అదృష్టాన్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది, టాలెంట్ని బట్టి ఇంక్రిమెంట్ ఉంటుంది. దానికి అహానికి పోకూడదు అంటాను నేను. బాబాయ్ 8 years నుంచి మీరు ఆర్టిస్ట్, అంటే నాటకాలు వేసుకుంటూ సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. నాటకాలకి సినిమాలో యాక్ట్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? చాలా తేడా ఉంటుంది.
నాటకానికి, టీవీకి, సినిమాకి కూడా తేడా ఉంటుంది. సీరియల్స్ కి ఆ, వీటికి. తేడా ఉంటుంది. దేని యాక్టింగ్ అదే. నాటకాల్లో యాక్ట్ చేసిన వాడు సినిమాటిక్గా మారగలిగితేనే క్లిక్ అవుతాడు. లేకపోతే మహా నటులు నాటక రంగంలో పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్లో నిలబడదొక్కోలేకపోయారు. కారణం ఏంటంటే మేము ఇదే స్టేజ్లో ఉంటాం, అదే వెర్షన్, అదే నటన అని అనుకునే వెర్షన్లో ఉండిపోతారు వాళ్ళు. శంకరభరణం, శంకర శాస్త్రి లాంటి ఆ క్యారెక్టర్లో అంటాం. ఆయన గారు సోమయాజులు గారు కాదు, ఆ శంకర శాస్త్రుడు ఇదే ఇది అని చూసి ఉంటాడు కదా, అలాగనమాట. నాటకం అనేసరికి ఎలాగే చెప్పాలంటారు, ఆ డైరెక్టర్ చెప్పిన దాన్ని పట్టించుకోరు వీళ్ళు, వినరండి. వాళ్ళ వర్షన్. వాడికి ఏం తెలుసు అనుకుని వస్తారు. ఓకే. నాటకంకి ఏంటంటే అండి, ఆంగికం ఎక్కువ చేయాలి. యాక్షన్ అన్నది బాగా ఎక్కువ చూపించాలి. కారణం ఏంటంటే వెనకాతలు ఉన్న ప్రేక్షకుడికి మైక్ ఒకవేళ పని చేయకపోయినా వినపడేటట్టు చూడాలి. ఒకవేళ డైలాగు వినపడకపోయినా ఆంగికాన్ని బట్టి, మన యాక్షన్ని బట్టి ఆ డైలాగ్ సెన్స్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో గట్టిగా ఓవర్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తాం. కెమెరాకి పనిచేది అది. కెమెరా చూసుకుంటారు, దగ్గరలోనే ఉంది. ఇక్కడ మైకులు ఉండవు, మన వాయిస్, డబ్బింగు ఇవన్నీ ఉంటాయి. కెమెరా యాక్టింగ్ వేరు. కెమెరా అది న్యాచురల్ రావాలి. అంటే నటనలో రెండు ఉన్నాయి, నాటి ధర్మం, నేటి ధర్మం అని. అప్పటి వెర్షను, ఇప్పటి వెర్షన్ కూడా ఆ డిఫరెన్స్ తెలుసుకోగలిగితే డెఫినెట్గా వాడు క్లిక్ అవుతాడు. ఉదాహరణకి నాటకంలో ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటాడు. అనకపోతే ఈ చెయ్యలాగా పెట్టకపోతే, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని అడగకపోతే ఎదుటివాడికి అర్థం కాదేమో. కానీ కెమెరాలో ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే అది పెట్టిన ఫ్రేమ్ కట్ అయిపోద్ది. ఇక్కడ కదలకూడదు. ఆ కదలకుండా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని నాటకంలో అనడం చాలా కష్టం. ఈ రెండింటికి తేడా ఉంది, చాలా తేడా. మానిటర్ యాక్టింగ్, అది మాస్టర్ షాట్ యాక్టింగ్కి, క్లోజ్కి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ మాస్టర్లో బుర్ర అటు పెట్టినా ఇటు పెట్టినా ఎలాగన్నా అలాగన్నా కొట్టుకెళ్ళిపోయింది. క్లోజ్కి వచ్చేసరికి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని, కళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేయగలగాలి. క్లోజ్ దగ్గర దొరికిపోతాడు ఏ ఆర్టిస్ట్ అయినా. అయితే సినిమా కష్టాలు ఎలాంటివి బాబు? చాలా ఉంటాయి. సినిమా వాళ్ళ కష్టాలు అంటే నటుడు కష్టాలు, అంటే ఆర్టిస్ట్ కష్టం. ఆర్టిస్ట్, నటుడు అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ కష్టాలు కొన్ని చాలా ఉన్నాయి. నేను ఫన్ మాస్టర్ బాబాయ్ అనేసి ఒక ఛానల్ పెట్టి అందులో సిరీస్గా పెడతాను. మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం అయిపోకూడదు. కావాలంటే మీ దాంట్లో ఒక రోజు ప్రోగ్రామ్ అదే చేద్దాం. మారుతి గారు ప్రతి సినిమాలో యాక్ట్ చేశారు. కొన్ని సినిమాలు చేయలేదమ్మా, అంటే కొన్ని నా బ్యాడ్ లక్. ఆయన ప్రతి సినిమాకి నాకు ఆఫర్ ఇచ్చారు. నాకు ప్రతి సినిమాకి ఆఫర్ ఇచ్చారు. ఒకసారి యాక్సిడెంట్, ఓ 2 సినిమాలు కరోనా ఎఫెక్ట్. ఏమండి, ఒకసారి అయితే కరెక్ట్గా రేపు షూటింగ్ బయలుదేరాలో ఈరోజు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఎలాగని ఫోన్ చేస్తే దానికే ఉందండి, మళ్ళీ తర్వాత చేసుకుందాంలే, సినిమా అప్పుడు అయిపోద్ది కదా చూసుకుందాంలే. మా బాబు బంగారు దానికి అయిపోయిందమ్మా. ఒకసారి శైలజ గారు వాళ్ళకి కూడా పిలిచారు. బ్యాడ్ ఏంటంటే ఆయన పెద్ద సినిమాల్లోనూ నాకు అవకాశాలు ఆయన కల్పించినా మిస్ అయిపోతుండ్రు. మరి ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా కూడా ఉంటుంది అని అన్నారు. ఉంటుందో లేదో తెలియదు. ఉంటుందిలేండి. అయితే నేను వెళ్ళకపోయినా ఆయన పలానా వేషం అనుకుంటే నేను వెంటనే నన్ను పిలుస్తారు. నేను ఎప్పుడు కలవలేదు కూడా అతను. ఆయన అంటారు, ఎందుకు వచ్చి కలవడం నువ్వు? ఆర్టిస్ట్ గా ఆ గుర్తింపు నాకు ఆ అదృష్టం లభించింది. అయితే బాబాయ్, సాధారణంగా సినిమా వాళ్ళు అనగానే మనకి హైదరాబాద్లో కృష్ణానగర్, గణపతి కాంప్లెక్స్ ఇవి గుర్తొస్తూ ఉంటాయి ఎక్కువ శాతం. వాళ్ళ జీవితం, అక్కడ పరిస్థితులు ఎలాంటివి బాబాయ్? జీవన విధానంలో ఏం మార్పు లేదండి. అర్థం చేసుకోవడంలోనే లొకాలిటీని బట్టి. అంటే ఇప్పుడు స్లమ్ అంటాం, పోష్ ఏరియా అంటాం. అక్కడ వాడు అన్నం తింటాడు, వీడు అన్నం తింటాడు. ఆడు ఇంట్లోనే పడుకుంటాడు, వీడు ఇంట్లోనే పడుకుంటాడు. ఆడు టీవీ చూస్తాడు, వీడు టీవీ చూస్తాడు. ఏం తేడా లేదు. చూసే విధానం, మనం వాళ్ళని భావించే విధానంలోనే తేడా ఉంటుంది, గుర్తింపు. అంటే కృష్ణానగర్ అనేసరికి జూనియర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ మ్యాన్లు, వీళ్ళంతా పనిచేస్తారు, ఉంటారు.
కాబట్టి కృష్ణానగర్ అన్నది చీప్. ఉమ్, అక్కడే కష్టాలు అనుకుంటారు. కృష్ణానగర్లో కష్టాలు అంటే నేను ఒప్పుకోనండి. ఉమ్, ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడంటే భార్య షూటింగ్కి వెళ్తుంది, భర్త షూటింగ్కి వెళ్తాడు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఆ రోజు స్కూల్లో ఎగ్గొట్టేసి షూటింగ్కి వెళ్తారు. ఎంత వస్తుందంటే రోజుకి? పర్ డే కన్వెన్షన్స్ చూసుకున్నా వాళ్ళకి ఇచ్చేది చూసుకున్నా ఒక ఇద్దరు అది కుటుంబ good వ్యాప్తంగా 3,000 4,000 తెచ్చుకుంటున్నారా? గుడ్ అమౌంట్. అంటే నెలకు ₹1,00,000 ఇన్కమ్ తెచ్చుకుంటున్నట్టు దగ్గర. మరి వాళ్ళకి కష్టాలు ఏంటి? కేవలం ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న వేషాలు వేస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా కష్టాలు పడిపోతున్నారని అనుకుంటారు. బద్ధకస్తుడికి ఎప్పుడు కష్టాలు ఉంటాయి. దానికి కూడా వెళ్ళకుండా తాగేసి తిరుగుతా ఉన్నాడు, కష్టపడుతున్నాడు అంటే అర్థం ఏంటిది? ప్రయత్నించేవాడికి ఎప్పుడు కష్టం ఉండదు. సినిమా ఫీల్డ్లో ప్రయత్నం ప్రధానం. ఈ ప్రయత్నం చేసేవాడు ప్రతి ఒక్కడు ఎక్కడొక్కడ సఫలీకృతం. కళ్ళమ్మ తల్లి రమ్మని పిలుస్తుంది, కానీ పరీక్ష పెడుతుంది. నీ నిరీక్షణ ఏంటి? నీకు ఎంత ఓపిక ఉంది? నా కష్టాలు నాలో కావాలి అంటే ఇటు కష్టపడి పైకి రావాలి, అప్పుడే నేను నీకు అర్థమవుతుందని అనుకుంటుందేమో ఆవిడ. చరిత్ర చూసుకోండి, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి రామారావు గారి దగ్గర నుంచి అందరూ కష్టాలు పడి వచ్చిన వాళ్ళే ఫీల్డ్లోకి. అవునా కదా? ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు జనరేషన్ అనుకోండి, వాళ్ళ కష్టం వెనుక వీళ్ళు కష్టపడుతూ పైకి వచ్చారు. ఇప్పుడు అక్కడే నాగేశ్వరరావు గారు వారసులు ఉన్నారు, ఇప్పుడు చిరంజీవి గారు వారసులు ఉన్నారు. మాకేంటండి చిరంజీవి కొడుకులు మాకు వేషాలు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? ఒక సినిమా ఒక్క సినిమా చూస్తారు. చూస్తారు. తర్వాత కంచి ఎంతమంది వాళ్ళు కూడా వారసత్వంలో కూడా ఎంతమంది కనుమరుగైపోలేదు. అక్కడ కూడా టాలెంట్ కావాలి. ఆ టాలెంట్ కావాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, నేను విన్నది చెప్తున్నాను, చూడలేదు కానీ. రామ్ చరణ్ గారు ఉన్నారు, తెల్లవారుజాము 4 గంటలకు లేస్తారు వాళ్ళు. 4 గంటలు లేచి జిమ్కి వెళ్ళి 6:30 అర్జున్ గారు అయితే ఆ దగ్గరలో ఉన్న చిన్నప్పటి నుండి ఆయన టీ తాగడం అలవాటట. అక్కడికి వెళ్ళి టీ తాగుతారట, తాగి డాన్స్ క్లాస్కి వెళ్తారట. మళ్ళీ ఇప్పుడు అవసరం అప్పుడు వాళ్ళకి ఈ స్టేజ్లో వాళ్ళు అంత కష్టపడడం అవసరమా? డ్యాన్సులకు వెళ్తారు, ఫైట్స్ నేర్చుకోవడానికి వెళ్తారు, ఒళ్ళు ఎంత హోనం చేసుకుంటున్నారండి. ఉన్నది నిలబెట్టుకోవడం కోసం తపన. ఆ ప్రయత్నం లేకపోతే బద్ధకస్తుడు అనుకోండి, వాడు వెళ్ళక్కర్లేదు, కూర్చొని తింటే చాలు. అయితే బాబాయ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు రావడము కష్టమే, నిలబెట్టుకోవడము కష్టమే. రావడం కష్టం కాకపోవచ్చేమో కానీ నిలబెట్టుకోవడం చాలా చాలా కష్టం. అంటే ఇప్పుడు కొత్తగా ఒకవేళ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి బాబాయ్? సినిమాల్లో రావద్దని చెప్తుంటాను. అంటే నేనేం కష్టాలు పడలేదండి. నిజంగా నా అదృష్టం ఏంటంటే సినిమా వేషాల కోసమో సినిమాల్లోకి వచ్చి ఈ సినిమా కష్టాలు ఏం పడలేదు నేను. ఎందుకంటే నాకు సునీల్ కుమార్ రెడ్డి గారు అక్కడ బాబాయ్ అబ్బాయి అనే ప్రోగ్రామ్ రేడియో బేస్ ఒకటి ఉంది. సునీల్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఈజీగానే ఎంట్రీ ఇచ్చారు. మేము పోన్లే 1-2 సినిమాలు చేసి వెళ్ళిపోదాంలే అనుకున్నా, వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. బస్ స్టాప్ రిలీజ్ అయిన తర్వాత అవకాశాలు కూడా అలా పిలిచి వచ్చాయి నాకు. బస్ స్టాప్ తర్వాత ఇంక నేను వెళ్ళడానికి సాహసం చేయలేదు, వెళ్తే చంపేస్తారేమో అని సాహసం చేయలేదు. వెళ్తే మర్యాద ఉండడానికి కడతారేమో అని డౌట్తో. అప్పుడు కొంచెం నా టాలెంట్ మీద నమ్మకం వచ్చి పర్వాలేదు బతకగలం. ఎప్పటికీ నేనేం పెద్ద ఊహించుకోనమ్మా. కారులో తిరగాలంటే నేను ఎప్పుడో తిరగదు. అలాగే నేను చెప్పాను, కూలేడు కొట్టుకుని పుట్టినోడిని. అయినా కారులో ఎందుకు తిరగాలంటే బాబాయ్గా నాకు వచ్చిన నన్ను బాబాయ్ ఎలాగుంటాడో వాళ్ళ ఊరు వాళ్ళకి చూపించడం కోసం 25,000 20,000 ప్రోగ్రామ్ బుక్ చేసి తీసుకెళ్ళేవారు నాకు. అప్పుడే సంపాదించుకుంటారు. ఏ రోజు ఆశ లేదమ్మా నాకు. ఆ వచ్చిన ప్రోగ్రామ్ నాతో పాటు వచ్చిన ఆర్టిస్టులు అందరికీ పనిచేసేవాడు. మరి అలాగే అందరు చేస్తారు లేదు, మీరేది దాచుకోలేదు. అసలు నేనే కాదు, నాతో పాటు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, ఒక ఆయన షిప్ యార్డ్ ఎంప్లాయ్, 2 స్టీల్ ప్లాంట్. వాళ్ళు 3+ నేను 4 ఈ ప్రోగ్రాం పెట్టి బాబాయ్ లాఫింగ్ క్లబ్ అని పెట్టి మాతో వచ్చిన వాళ్ళందరికీ పంచేసేవాడు అన్నమాట. అంటే ఆ రోజు 20,000 ప్రోగ్రామ్ అనుకోండి, అది షేర్లోను 500 ఇవ్వాల్సిన వాడికి 1000 వచ్చేది. కొన్ని అప్లికేషన్ మీద వెళ్ళి 10,000 ప్రోగ్రామే అనుకోండి, 500 వచ్చేది. ఇవాళ ఫ్రీగా చేస్తున్నావురా మనం, తప్పదు అని అనుకుంటే వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేవారు కదా. అలాంటి టీం ఉండేది నాకు.
సపోర్టింగ్ టీమ్. ఈ నలుగురు అయితే అసలు ఎవరు డబ్బులు తీసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మంత్ అయ్యేసరికి ఏమైనా డబ్బులు మిగిలితే కొంత ఉంచేవాళ్ళు. ఆ కొంత కూడా మంత్ అయ్యేసరికి బాబాయ్ లాఫింగ్ క్లబ్ అని ఒకటి పెట్టి మంత్లీ ఆ ఏరియాలో ఉన్న వచ్చిన ప్రేక్షకులు 2 hours ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం. కామెడీ స్కిట్స్, కామెడీ జోక్స్, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ గిఫ్ట్లు ఇస్తూ ఎవరిని స్పాన్సర్ అడగకుండా ఈ డబ్బులే అక్కడ డైవర్ట్ చేసేవాళ్ళు. టీంలో ఎవరికి ఏ ఇబ్బంది, ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నా, ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉన్నా మొత్తం ఆ రోజు టీం అందరం కూడా చేసిన ప్రోగ్రామ్ డబ్బులు ఎవడో తీసుకోకుండా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా మ్యూచువల్ దీని మీద చేస్తుందని నేనేం సంపాదించలేదు. ఓకే. కళ మీద నేను ఎక్కువ ఖర్చు పెట్టాను తప్ప సంపాదించలే. అయితే బాబాయ్ మీరు యాక్టింగ్ కూడా నేర్పించారు అని చెప్పేసి విన్నాం. అది ఇప్పటికీ నేర్పిస్తున్నాను. ఎక్కడ బాబాయ్ అది? అంటే వైజాగ్ ఇక్కడ? వైజాగ్ గాజువాక వైజాగ్. ఉండేది. ఓకే. ఇప్పటికి కూడా నా దగ్గర నా రూమ్లోకి ఎప్పటికప్పుడు 2-3 వస్తూనే ఉంటారమ్మా. డౌట్స్ పడిన నాకు అలా చూస్తే ముచ్చటేస్తుంది. ఎస్, ఇది మీ ప్రయత్నం. అన్నీ మీకు వచ్చి అనుకుని విరగబడేవారు కాదు, మీరు కావాలని తెలుసుకొని వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పటికీ ఉందా బాబాయ్ అక్కడ యాక్టింగ్? అక్కడ లేదమ్మా, ఇప్పుడు ఇప్పుడు నేను ఉంటున్న రూమ్కే వస్తుంటారు జనం. ఓకే. ఇప్పటికీ నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తూ వచ్చిన వాడికి ఎవరికైనా క్లాస్ పీకుతున్నాను అనుకోండి, అమ్మ దొరికట రాని బుర్ర తినేసాను అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే నాకు ఇంట్రెస్ట్. ఎక్స్పీరియన్సెస్ చాలా నేర్పిస్తాయి కదా బాబాయ్. అంతే కదా, జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు అన్నారు మహాకవి శ్రీశ్రీ గారు. నా అనుభవాలనే ఉపాధ్యాయులుగా చేసుకొని పిల్లలకి బోధిస్తున్నాను. ఇలా ఈ మార్గంలో అంటే ఒక కంప్యూటర్ వాడే ముందు కొన్ని బటన్స్ ఉంటాయి, అవి నొక్కితే పాడైపోతాయి. ఒక 2-3 బటన్స్ ఉంటాయి, ఆ 2-3 బటన్స్ని నొక్కొద్దని చెప్తున్నాను నేను. నీ కంప్యూటర్ ఎప్పుడు సేఫ్గా ఉంటుంది. మొదటి ఆత్రంగా ఆ 2-3 బటన్స్ ప్రెస్ చేస్తే నీ కంప్యూటర్ మొదట్లోనే పాడైపోతుంది. కాబట్టి ఆ ముందు బటన్స్ చెప్తాను, తర్వాత కాంచి కంప్యూటర్ ఎలాగ ఉపయోగించాలో చెప్తాను. అది నా స్టైల్, నా అనుభవాలే. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నాకు జన్మతహా వచ్చింది అనుకోండి, లేదా మా నాన్నగారు ఏ మూతను ఆయన వెర్షన్ కరెక్ట్ ఏమో, ఆయన వేసిన బీజం కరెక్ట్ కాబట్టి అలా డెవలప్ చేసుకుని వస్తాను. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదమ్మా. కానీ నేను నా డైరెక్షన్లో వాళ్ళ డైరెక్షన్లో నేను యాక్ట్ చేసిన ప్రతి నాటక దర్శకుడు నాకు గురువే. నేను యాక్ట్ చేసిన సినిమాలు ప్రతి దర్శకుడు నాకు గురువే. చిన్న కుర్రాడైనా గురువులాగే పాటిస్తాను. మా కజిన్ బ్రదర్ ఈ మధ్య సినిమా చేశాడు, ఆయన అన్నయ్య అని అంటుంటాడు. డైరెక్టర్ గారు అని అంటే సిగ్గుపడిపోతుంటాడు. సార్ డైరెక్టర్ గారు ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుందండి, అదేటని అలాగే అంటాం. ఎవరు కెప్టెన్ ఆఫ్ ది షిప్? మనం బయటకు వెళ్ళిన తర్వాత ప్రొఫెషన్లో నువ్వు కింగ్. ఇప్పుడు నేను ఒరే తమ్ముడు అని చెప్పి ఒరే తమ్ముడు అంటే ఇంకోటి కూడా ఒరే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది నాకు నచ్చదు. ఎవరు చిన్న కుర్రాడు చేసినా చెప్పండి సార్ అంటాను. అదేంటి బాబాయ్ అలా అంటారు? నీ పని నువ్వు చేయి, నా గౌరవం నేను ఇస్తాను, నీ గౌరవం నేను తీసుకోవాలని చెప్తాను. అయితే బాబాయ్ అప్పటికి ఇప్పుడు చూస్తున్న సినిమాలకి అంతకు ముందు అంటే మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నేనేం పాత తరం కదా. అయ్యో మీరు పాత తరం ఏంటి బాబాయ్? మెయింటైన్ చేస్తూ ఫ్రెంచ్ బియర్డ్ మెయింటైన్ చేస్తూ నాకు వచ్చిందమ్మా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మీరు ఫ్యాషన్ లా కనబడుతుందా? అయ్యో గడ్డంతో వచ్చాను, ఇంటర్వ్యూకి వస్తున్నాను యూత్. అదే లేదమ్మా, నేను అది పట్టించుకోను. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి వచ్చాను, లేదు కదా, రంగు లేదు. రంగు లేదులేండి, మీరు యూతే బాబాయ్, మీరు యూత్. అయ్యో అలా అనలేదు కానీ యూత్ లేకపోతే యూత్ అంటున్నారా? లేదు బాబా, యూత్ తూ కాదు, యూత్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. కానీ బాబా ఇంతకు ముందు సినిమాలకి ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అంటే అప్పుడు నటించే వాళ్ళమ్మా, ఇప్పుడు జీవిస్తున్నారు, కెమెరాలు నటిస్తున్నాయి, కెమెరాలు నటిస్తున్నాయి. ఓకే, టెక్నాలజీ నటిస్తుందమ్మా. అప్పుడు ఎక్స్ప్రెషన్ కళ్ళల్లో ఉండేది, ఇప్పుడు ఓన్లీ కెమెరా షార్ట్స్లో ఉంటుంది అంతే. అందుకే ప్రొడ్యూసర్లు బామ్మర్దులు, డైరెక్టర్లు తమ్ముళ్ళు ఆర్టిస్టులు అయిపోతున్నారు. ఎవడో యాక్ట్ చేయక్కర్లేదు కదా, యాక్ట్ చేసేవాళ్ళు పనిచేయరు, పనికిరారండి యాక్ట్ చేసేవాళ్ళు.
ఎందుకంటే కెమెరా టక 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 4 యాంగిల్స్ తీసుకొని వెళ్ళిపోతే పక్కన డైలాగ్ వస్తుంది, వీడు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది అయితే అంత పెరిగింది టెక్నాలజీ. టెక్నాలజీ అంత కొన్నాళ్ళకి ఆర్టిస్ట్ కూడా అక్కర్లేదు, ఇప్పటికే అక్కర్లేదు యానిమేషన్ పేరు మీద. ఏఐ ఇప్పుడు ఏదో ఒకటి వచ్చింది కదా, మా మొహాలు ఉంటే చాలు, లిప్ మూమెంట్లతోనే ఎక్స్ప్రెషన్లతో అయితే వెళ్ళిపోద్ది. ఆర్టిస్ట్గా బతకాలనుకోవడం ఉన్నవాడు కొంచెం ఆలోచించాలి. అందుకే సినిమా ఇండస్ట్రీకి రావద్దు అంటున్నాను నేను. అంటే రేడియో, తర్వాత టీవీ, సెల్ ఫోన్లు చూసుకుంటే మొదట ల్యాండ్లైను, తర్వాత పేజరు, సెల్లు, ఇప్పుడు ఆండ్రాయిడ్, ఇంకా టెక్నాలజీలో ఇప్పుడు ల్యాప్టాప్లు, ఇప్పుడు ఏంటి రోలర్స్ వచ్చాయట, రోల్ చేసుకొని ఒక డబ్బాలాగా జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడమే. అది ఇలాగ ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ ఓపెన్ అవుతుంది. సో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి రాను రాను కెమెరా ఒకటి ఉంటే చాలు సినిమా చేసేయచ్చు. ఒక ఆర్టిస్ట్ మొఖాన్ని పాత సినిమాల్లో పక్కన పెట్టి ఆ సినిమాతో ఆడించవచ్చు. ఆల్రెడీ రామారావు గారితో, నాగేశ్వర గారితో చేస్తున్నారు కదా. సో ఆర్టిస్ట్కి మళ్ళీ కొన్నాళ్ళు అవసరం లేదు. బాబు మీరు రైటర్ అని చెప్పారు, అండ్ కామెడీది సంబంధించి మీరు స్టార్ట్ చేశారు ఒకటి లాఫింగ్ ఇది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఉంటున్న వాటిలలో వాస్తవంగా నిజమైన కామెడీ ఉందంటారా మీ దృష్టిలో? ఉందండి, కామెడీ అంటే దృష్టి చూసి పెట్టుంటుందమ్మా. హాస్యం అనేది అంటే ఆర్టిస్ట్ నవరసాల గురించి మాట్లాడతారు. నవరసాలు నీకు తెలుసా? ఈ ఆడిషన్లో వాళ్ళకి తెలియదు అని సంగతి మాకు తెలుసు. నవరసాలు ఎవరు డిసైడ్ చేయాలి? ఆర్టిస్టా? ఆర్టిస్ట్ ఒకటి ప్రదర్శించినప్పుడు చూసే ప్రేక్షకుడు నవ్వాడు అనుకో, అది హాస్యం. ఈయన నటనతో ఆడు ఏడ్చాడు అనుకోండి, అది కరుణ, బాధ. వాడు డిసైడ్ చేశాడు ప్రేక్షకుడు మెప్పించడం ఆర్టిస్ట్ వంతు. అది డైరెక్టర్లో మా దగ్గర నుండి గెయిన్ చేయడం డైరెక్టర్ పార్ట్. ఒక్కొక్కరితో ఒక్కో పార్ట్ అయితేనే అంత సక్సెస్. అందరూ ఆర్టిస్టులేనమ్మా. కళ అనేది, నటన అనేది ఎవడో నేర్పిస్తే వచ్చేది కాదు, ఎవడో ప్రవేశిస్తే వచ్చేది కాదు. కేవలం పుట్టుకతోనే వస్తుంది. చిన్నపిల్లాడు అమ్మని చూస్తే నవ్వుతాడు, బయట వాళ్ళు చూస్తే ఏడుస్తాడు. ఎవడు నేర్పించాడు ఆడికి ఆ ఎక్స్ప్రెషన్ చెప్పండి? జన్మతః వచ్చిందే కదా. మనుషుల దాకా ఎందుకు, కుక్క పిల్ల వాండర్ కనబడితే ఆనందంగా బయటకు వెళ్తుంది, బయటోడు వస్తే బావు అని నడుస్తుంది. దానికి ఎవరు నేర్పించాడు ఎక్స్ప్రెషన్? జీవన విధానంలో మన వ్యవహార శైలి. కాకపోతే ఇక్కడ ఏమిట్రా అంటే, మనది కాని పాత్ర, మనము కానటువంటి స్థాయి నుండి అది ఊహించుకొని పరకాయ ప్రవేశం చేసి అక్కడ మెప్పించగలగడమే నటన. ఆ నటన వచ్చినోడు టాలెంటెడ్. ఈరోజు కోటీశ్వరుడిని, ఇంకో సినిమాకి వచ్చేసరికి అడుక్కున్నాడిని, మరో సినిమాకి వచ్చేసరికి తాగుబోతు, ఇంకో సినిమాకి లో క్యాడర్ లేకపోతే హయ్యర్ క్యాడర్, మినిస్టర్, అన్ని క్యారెక్టర్లు వేయగలటటువంటి సత్తా, అన్ని క్యారెక్టర్లను ప్రవేశించగలిగేటటువంటి అదృష్టం కేవలం మా నటులకే ఉందమ్మా. ఇంకెవరికి లేదు. ఎవరని చెప్పండి? మీరు మీలాగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు నేను నాలాగా ఉంటాను, రేపు కావాలనుకుంటే మీలాగా ప్రవర్తిస్తాను నేను. అది పరకాయ ప్రవేశం రావాలి. ఆ పరకాయ ప్రవేశం అన్నదే సాధన ద్వారా వస్తుంది. ఆ సాధన ప్రాక్టీస్ ఎవరికైతే లేదో ఆటోమేటిక్గా వాడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు. వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఎందుకు వద్దంటానంటే, నేను ముందు మీ టాలెంట్ని, నీకు నువ్వు నటుడివా, నేను నటించగలను అనే ధైర్యం నీకు మొదట ఉంటే ఒక క్వశ్చన్ వేసుకో, నేను ఎందుకు నటుడిని అవ్వాలి అని ప్రశ్న వేసుకోండి. సమాధానం దొరకదు, ఎవరికీ దొరకదు. అది వాస్తవం. ఆ సమాధానం నిజంగా ఫిక్స్ చేయడం అనుకోండి, అంటే అక్కడే మన మైండ్ నెగిటివ్ పాజిటివ్ వర్కౌట్ ఉంటుంది ఎక్కువగా. నేను కీర్తి కోసం చేయాలి, అరే కీర్తి ఏం చేసుకుంటారా అంటారు, వెంటనే నెగిటివ్. ఓహో అది కాదా, అయితే ఇంకోటి మంచి డబ్బు సంపాదించాలి అంటే సినిమాలోకి వెళ్తే క్లిక్ అయిపోతావా, డబ్బు సంపాదించేస్తావా అంటుంది నెగిటివ్. వెంటనే ఓహో ఇది కాదు అనుకుంటాడు. ఎక్కడగా ఫిక్స్ చేసుకోండి ఎవరైనా సరే, ఎందుకు నేను నటుని కావాలనుకుంటున్నాను. కొన్ని ఫేమ్ కావాలనుకున్నా అది ఎక్కువ రోజులు ఉంటుందా? అదే కీర్తి ఉండదు. అదే కీర్తి అదే కదా. మనిషి మూడింటికి వీక్నెస్ ఉంటాడమ్మా. కీర్తి, కాంత, కనకం, ఈ 3 వీక్నెస్లు ఉంటాయి మనిషిలో. కీర్తికి అలవాటు పడినోడికి కాంత ఉండదు,
కనకం ఉండదు. ఎందుకంటే నమస్కారాలకు ఉన్న డబ్బులు పోగొడతాడు, అమ్మాయిల జోలికి వెళ్ళడు కీర్తి కోసం. కాంతున్నోడికి ఈ పరశ్రీ వ్యామోహం మీద ఆస్తులు పోతాయి, వాడికి మంచి పేరు ఉండదు. కనకం ఉన్నోడికే ఈ కీర్తి కాంతం రెండు ఉంటాయి. కానీ అదేటో కానీ కనకం వైపు కొంతమంది వెళ్తారు, కాంతకి అంతమంది అట్రాక్ట్ అవ్వరు, కీర్తికి ప్రతి ఒక్కటి అట్రాక్ట్ అవుతాడు. 90% కీర్తి. ఆ కీర్తికి అట్రాక్ట్ అయిన వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు మా సినిమా రంగం వైపు వచ్చిన వాళ్ళు. చాలా ప్రమాదకరమైనటువంటి అది ప్లేస్. ఓకే బాబాయ్, మీరు కామెడీ అంటే జబర్దస్త్ లో కూడా యాక్ట్ చేశారు కదా, 2 ఎపిసోడ్లు. అంటే అది నచ్చక మానేశారా? అంటే మన కాదు కానీ అక్కడ తట్టుకోలేమమ్మా ఆ డామినేటింగ్ సిస్టమ్ని. ప్లస్ ఏంటంటే ఈ వయసులో ప్రతి ఒక్కరికి కాళ్ళకి నమస్కారం ఇవ్వండి అంటే అది మ్యాండేటరీ అంటారు అక్కడ. పబ్బం గడుపుకోవడం అంటాను. అంతే. అంటే ఇద్దరు ఉంటారు మనుషుల్లో. అంటే ఏటరేటు తత్వాలు వేదాలు చెప్తున్నాడు. ఇందాక చెప్పాను బాబాయిలో లాస్ట్ బాబా తీసేస్తే బాబా, ఇక్కడ ఇలాంటి విషయాల్లో బాబా. 2 రకాలు ఉంటారు మనుషుల్లో, బతక నేర్చిన వాళ్ళు, బతికించిన వచ్చిన వాళ్ళు. బతక నేర్చినోడు కాళ్ళ మీదనే పడతాడు, ఏవైనా చేస్తాడు. వాడి కాళ్ళు పట్టుకుని నొప్పులు వస్తున్నాయంటే పడతాడు, ఆఖరికి వేస్తాకి వెళ్తాడంటే వీళ్ళ కళ్ళు ఎదురుకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, అమ్మమ్మమ్మమ్మ మీరు అంత కష్టపడకండి, మీరు పక్కన ఉండండి, మీ తరపున మేము చేస్తాం అంటారు. ఆ టైప్లో బతక నేర్చిన వాళ్ళు. బతికించిన వచ్చిన వాళ్ళు ఉంటారమ్మ, పాపం వీళ్ళు బాధపడుతున్నాడు రా, వీళ్ళకి ఏదైనా సాయం చేద్దాం రా అనుకున్న వాళ్ళు ఉంటారు. బతక నేర్చినోడు ఎప్పుడు బతుకు బాగానే ఉంటుంది, బతికించాలనుకునేవాడు కాస్త నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏది ఉండాలంటారు? బతక నేర్చడమే కావాలి. ఇండస్ట్రీలో బతక నేర్చడమే కావాలి. ఓకే, వాళ్ళేనమ్మా. అంటే సోప్ వర్క్స్ అంటాం మేము. అంటే కనిపిస్తే మనిషికి షాంపూ నీళ్ళు సబ్బు నీళ్ళు వేసేస్తారు, జారి మీద పడిపోవాలి. అలాంటి వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు, పొగడుతూ ఉండాలి. నిజం చెప్పామనుకోండి ఎవడు వినడు, ఎవడు సహించు, తీసుకోలేరు, అడ్జస్ట్ చేసుకోలేడు. అదే అహం బ్రహ్మస్మి. ఆ అహం అనేది మా సినిమా రంగంలో చాలా ఎక్కువ. అయితే బాబాయ్, సినిమా ఇండస్ట్రీలో మనం నిలదొక్కుని రావాలి అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు, మనం మాటలు తక్కువ మాట్లాడాలి, ఇలా కొన్ని చెప్పారు. అంటే రావాలి అంటే మెయిన్ డిసిప్లిన్ ఉండాలమ్మా. డిసిప్లిన్, పేషెన్సీ ఉండాలి, నీ టాలెంట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. టాలెంట్ లేకపోతే ఎవరు సహకరించరమ్మా. మీరు ఎంత కాళ్ళు పట్టించినా, రోజు వెళ్ళి పలకరించినా దానికి తగ్గ వేషాలు ఉంటాయి తప్ప టాలెంట్ వెతుక్కుంటూ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో గొప్పతనం ఏంటంటే టాలెంట్ని వదులుకోదు, టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయదు. చేసినా నామకాస్తు ఆ కోసమే ఏదో మొహమాటం దిష్టి తీయడం కోసం పెట్టినట్టు, అదిగో అని చూపించే లోపు పోయేటట్టు ఉంటుంది. రికమెండేషన్లు ఒప్పుకోదు. నిజమైన దర్శకుడు ఎవరు రికమెండేషన్కి యాక్సెప్ట్ చేయరమ్మా. అది చాలా గొప్ప విషయాలు. ప్రతి దర్శకుడు కూడా తన చిత్రాన్ని ఒక కళారూపంగా తీద్దాలనుకుంటాడు. అలాంటప్పుడు రికమెండేషన్లు గట్రా ఎందుకు ఒప్పుకుంటారమ్మా? నిజమైన టాలెంట్ని వెతికి పట్టుకుంటారు. అయితే బాబాయ్, ఈ సినారియోలో మీరు చెప్పినట్టు వెతికి పట్టుకుంటారా అని అన్నారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే సినిమా ఇండస్ట్రీకి రావాలంటే టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి అని అంటారు. దీనికి మీరేమంటారు? లక్కోకి నేను నాస్తికుని కాబట్టి అది ఒప్పుకోను. కోట శ్రీనివాసరావు గారు మాట చెప్తారు, నీకు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండొచ్చు కానీ ఆవగింజంత అదృష్టం ఉండాలి అని అన్నారు ఆయన. మరి అది నిజమే అనుకుంటే నిజమే. ఎందుకంటే మీరు యాక్ట్ చేసిన సినిమా హిట్ అవ్వాలి. సక్సెస్ విల్ స్పీక్ ఇన్ ది ఇండస్ట్రీ, అంతే కదా. సక్సెస్సే మాట్లాడుతుంది ఇండస్ట్రీలో. మీకు లక్ లేదనుకోండి సినిమా హిట్ అవ్వదు కదా. ఇప్పుడు రంగస్థలం హిట్ అయింది, బస్ స్టాప్ హిట్ అయింది కాబట్టి నేను ఈ రేంజ్లో ఉన్నాను. అదే బస్ స్టాప్ హిట్ అవ్వకుండా, రంగస్థలం హిట్ అవ్వకుండా, ఇంకా కొన్ని సినిమాలు చేసినవి హిట్ అవ్వకుండా ఉన్నట్టయితే నేను ఎవరన్నా మీకు తెలియదు కదా. మీరు ఎలా పిలవలసిన అవసరం నాకు లేదు కదా. మీకు లేదు, నాకు అవసరమే కానీ మీకు లేదు కదా. వీడిని పిలిస్తే ఉపయోగం ఏంటి మనకి అనే స్థాయికి రాకూడదు కదా. ఆ లక్ అన్నది అక్కడ. తర్వాత మనం చేసే ప్రయత్నంలో డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ని చూడగానే
పలానావాడు బాగా చేస్తాడు అని అనిపించడమే నీ అదృష్టం. అంతే కదా, అందరూ నటులేనమ్మా. క్యారెక్టర్ పడితే చేయడానికి కొన్ని వేల మంది ఉన్నారు. ఉన్న నటుల్లో పేరు లేనటువంటి నటులు కూడా, జూనియర్ ఆర్టిస్టుల్లో కూడా సరైన క్యారెక్టర్ పడ్డది అనుకోండి, వాడు టాలెంట్ వాడు చూపించుకోవడానికి ఉంటాడు. కానీ ఆ పడింది ఈడే చెయ్యగలడు అని డైరెక్టర్ మనసులో రావడమే మన అదృష్టం. అది లక్ అంటే. అంటే ఇప్పుడు మీ దగ్గర చూసుకున్నట్లయితే మారుతి గారు ఈ క్యారెక్టర్ కి ఈయన కరెక్ట్ అనే అవునండి, నేను మారుతి గారి ఆఫీస్కి వెళ్ళి వేషం అడగలేదు. అదే బస్ స్టాప్ కి మల్లిక్ గారు పరిచయం, మా ఆకెల గోపాలకృష్ణ వల్ల మల్లిక్ గారు పరిచయం. ఆ పరిచయంలో ఆయన షూట్ చేస్తానడం, ఆ షూటింగ్కి నేను ఒప్పుకొని అప్పుడే చేయడం, అది చూసి ఆయన నన్ను పిలవడం. ఇది ఎక్కడ లక్క కాదా? ఇదే కదా, నేను అక్కడికి వెళ్ళడం ఏంటి, ఆయన షూట్ చేయడం ఏంటి, అది ఆయన చూడడం ఏమిటి, నన్ను పిలవడం ఏంటి, ఇది లక్ అంటే. దానికి టాలెంట్ ఉపయోగపడుతుంది. అంతే. అక్కడ టాలెంట్ చూసే కదా పిలిచారు, లేకపోతే పిల్లరు కదా. 2010 నుంచి 2023-24 అంటే దగ్గరగా 13 సంవత్సరాలు. అవునమ్మా, 128 సినిమాలు, 128 సినిమాలు చేశాను. ఎన్నో ఎక్స్పీరియన్స్లు, 128 సినిమాలు, 26 షార్ట్ ఫిలిమ్స్. అందులో మత్తు వదలరా అనేటటువంటి షార్ట్ ఫిలింకి బెస్ట్ జాతీయ ఉత్తమ నటుడు వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసింది నేషనల్ వైడ్. దాంట్లో బెస్ట్ యాక్టర్ వచ్చిందమ్మా, బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్. అలాగే పల్లె కన్నీరు పెడుతుందని మా ఫ్రెండ్ మణి శర్మ చేశాడు, దానికి సైమా అవార్డు. చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు దహనం అనే సినిమాకి ఇంటర్నేషనల్ అవార్డ్స్. బానే. అయితే రంగస్థలంలో రామ్ చరణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బాబాయ్? ఆయన చాలా మంచి వ్యక్తి అమ్మా. అందరూ అనుకుంటారు అంటే స్టార్స్ అండి, స్టార్స్ని పాపం మనం ఒక దేవుళ్ళ చూస్తాం. దేవుడు మనకి ఎలాగ అందుబాటులో ఉండడో అలాగే వీళ్ళు అందుబాటులో లేరు అని అనుకుంటారు. ప్రతి స్టార్ ఆర్టిస్ట్ కూడా చాలా చక్కగా ఉంటారు. అసలు లొకేషన్లో వాళ్ళు ఉన్నంత జోయల్గా, సరదాగా ఎక్కడ కనపడదు. ఒక పిక్నిక్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. పాపం వాళ్ళు కూడా వెళ్ళేసినట్లు వ్యక్తుల్లాగే ప్రవర్తించాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు మనుషులే. స్టార్ అని కనపడగానే విచక్షణ జ్ఞానం లేకుండా పిచ్చ ప్రేమతో, అభిమానంతో, వీరావేశంతో వాళ్ళని శారీరకంగా కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి ఉంటుంది. దానికి భయపడి ఉంటారు వాళ్ళు. ఎవరికి కనపడకుండా లోపల ఉండాలి, మేము కనపడితే లేనిపోయిన గోల్డ్రా బాబు అని బాధలు వాళ్ళకుంటాయి. అవును. కానీ ఒక 2-3 లిమిటెడ్ వ్యక్తులతో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే, చూసారా హాస్టల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగ ఉంటారో, గడుపుతారు ఆనందంగా. అంత ఆనందంగా గడుపుతారు సెట్స్లో. నీ నా చిన్న పెద్ద తేడా కూడా చూపించరు. అంత అద్భుతమైన వ్యక్తులు. రామ్ చరణ్ గారు అయితే మరి మామూలు కదమ్మా, చాలా సరదా ఉంటారు. రామ్ చరణ్ గారు కానీ, పిన్సెట్ అది గారు కానీ, నరేష్ గారు అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు. అంతే. ఇది ఈవెన్ మహేష్ బాబు గారితో కూడా చేశాను నేను, సీతం వాటిలో సినిమాలు. వెంకటేష్ గారితో కూడా చేశాను. చాలా హ్యాపీగా ఉంటారమ్మా అంతా. అసలు మహేష్ బాబు గారు అయితే బయట మనం ఊహించిన దానికి ఏంటో ఎలా బిహేవ్ చేస్తారు, చాలా కామ్ గా కనబడతారు. అమ్మో కామ్గా, నో రిప్పితే పంచులు అన్నీ అంత సరదాగా డైలాగులు చెప్తూనే ఉంటారు. భలే పంచులు వేస్తారమ్మా అతను స్పాంటేనిటీగా. అమ్మమ్మ అంత బయట కల్పించినంత అమ్మాయికడం కాదు. బాధపడితే ఏం చేయలేదు, సారీ మహేష్ బాబు గారు. అయ్యో లేదండి, అంటే రీసెంట్లీ ఆయన గుంటూరు కారం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అమ్మో చూసాం కదా, చాలా వెంకటేష్ గారు అలాగే ఉంటారండి. ఆయన కూడా చాలా కామ్ గా ఉంటారు. సినిమాలో ఆయనతో కలిసి చేసాం, ఆయన అలాగే ఉంటారండి. వెళ్తున్న పప్పని కొట్టుకొని వెళ్ళిపోతుంటారు. చాలా జోవియల్ గా ఉంటారు. అయితే అంటే బయట కనిపించే హీరోస్ వేరు. చెప్తున్నాం కదండి, మన దృష్టిలో సినిమా హీరోలు అంటే దేవుళ్ళతో సమానం, అందుబాటులో ఉండరు వీళ్ళు అనుకుంటారు. కానీ ఓన్లీ ఈ బౌన్సర్స్ వల్ల ప్రాబ్లం వస్తుంటది వాళ్ళకి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పాపం. వాళ్ళ డ్యూటీ ఏంటి, ఆయన మీద ఏ ఇబ్బంది లేకుండా చూడడం. ఇక్కడికి వెళ్ళినోడు ఎవడ కూడా ఉంటాడు. ఎవడప్పుడు ఒక సీఎం ఛాంబర్లోకి వెళ్ళినోడు అందరూ టెర్రరిస్టులా కాదు కదా. మినిస్టర్లు కూడా వెళ్ళినా అది చెక్ చేస్తారు,
బాంబ్ స్క్వాడ్ ఇదంతా. ఇదేంటి మేము మినిస్టర్లు వేసి బాంబ్ స్క్వాడ్ చెక్ చేస్తున్నారు, మేమేం టెర్రరిస్టులు అంటే తప్పు కదా. అవును. అంచేత బౌన్సర్లు పాపం అందరిని అనుమానించాలి వాళ్ళు. ఏమైనా జరిగితే వాళ్ళకి ఎప్పటి నష్టం నుంచి కాదు. ఎటు నుంచి ఆ బౌన్సర్లు వెళ్ళనీయకుండా మ్యాక్సిమం ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళని ఏం అనలేక ఎంత పొగరేటరా బాబు 10 మందిని ఇటు అడ్డించాడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అన్ని తప్పుడు అర్థాలమ్మా అది సినిమాలో అర్థం చేసుకోకపోవడం. అంతే. ఎవరి ప్రవర్తన అనుకుంటుంది. అయితే బాబాయ్ రంగస్థలం మూవీ చేస్తున్నప్పుడు ఫ్యామిలీలో మీ వైఫ్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని చెప్పేసి అప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆవిడకి. అది ఎలా So- మేనేజ్ చేశారు బాబాయ్ అప్పుడు? అంటే అంటే షూటింగ్ కంటిన్యూగా ఉండదు కదా. ఉమ్, మేము 4-5 రోజులు డేట్స్ ఇచ్చేవారు. ఈ 4-5 రోజులు వైజాగ్లో ఉండేవాడిని నేను. అక్కడ నుంచి మా చెల్లి ఎవరినొక్కరిని పెట్టి, మా అత్తగారినో లేకపోతే ఎవరినో వాళ్ళు ఆవిడ గాబరి పెట్టి, ఉమ్, అంటే నేనున్నది స్లమ్ ఏరియా, అంబేద్కర్ కాలనీ, ఉమ్, పేరు అంబేద్కర్ కాలనీ. అంటే గవర్నమెంట్ వేకర్ సెక్షన్కి ఇచ్చినటువంటి క్వార్టర్స్లో 2 క్వార్టర్స్ నేను కొనుక్కొని కట్టించుకున్నాను. ఓకే. ఏదైనామ్మా అపార్ట్మెంట్ కల్చర్ కన్నా లోయర్ క్యాడర్లో ఉండేటటువంటి కల్చర్ గొప్ప కల్చర్. ఉమ్, ఎందుకంటే మన కష్టం అంటే వాళ్ళ చుట్టుపక్కల కష్టంగా పనులు. భావించి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తారు. అవును. అదే మీరు అపార్ట్మెంట్ కల్చరో లేకపోతే పాష్ కల్చరో పక్కోడు అడ్రస్ అడిగితేనే చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు అసలు ఉంటారు. పక్కింట్లో ఎవరు ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. తెలియదు. ఉమ్, కానీ అక్కడ ఏం కష్టం వచ్చినా 10 మంది కూడా అక్కడ ఉండి దానికి సంబంధించింది చూసి ఆవిడ బాగుపడినంత వరకు ఇచ్చేసుకొచ్చారు. అలా సాయం చేసుకొచ్చారమ్మా. అంటే షూటింగ్స్ పరంగా ఇటు సుకుమార్ షూటింగ్ గారు కానీ వచ్చేటప్పుడు ఇటు ఎవరు పక్కలకు ఏమి అప్పచెప్పేస్తే చాలు, ఎవరు ఉండేది కాదు. ఇబ్బంది పడలేదు. ఓకే. ఏముందండి, రాత్రి అక్కడ ఇంట్లో పడుకునే బదులు బస్సులో పడుకుంటే తెల్లారుజాము అక్కడ దిగుతాం. ఓకే. సో ఇప్పుడు అంతా సెటిల్డ్ వైజాగ్ లో బాగానే ఉంది. పిల్లలు? పిల్లలు బాబు అమెరికాలో ఉంటున్నాడు. ఉమ్, వాడు వెళ్ళి 8 ఏళ్ళు అయింది. ఉమ్, పాప వాళ్ళు మొన్న 2 years వరకు యూకేలో ఉండేవారమ్మా. మొన్న మనవాళ్ళు పాప అల్లుడు ఇప్పుడు ముంబైలో ఉంటున్నారు. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్. అల్లుడు పాప ఇద్దరు కూడా సో సాఫ్ట్వేర్. బాధ్యతలు తీరిపోయాయి. నాకేం లేవమ్మా. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారని తీసుకోలేదా లేకపోతే? నాకు అసలు బాధ్యతలు లేవు. ఇప్పుడే కాదు, మొదటి నుండి బాధ్యతలు లేవు. అదేంటి? అలా గడిచిపోతుంటుంది. నాకు బయట తెలియదు. ఓకే. సో ఎక్కడ ఇబ్బంది జాతకరి ఇచ్చే ఎక్కడ ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఈవేళ డబ్బులన్నీ అయిపోయాయి అనుకోండి, ఉమ్, ఎలా రా అని అనుకోండి, నేను ఆలోచించను. ఆ, పొద్దున్న అవే వస్తాయిలే అని. ధీమా. మరుసటి రోజు ఏదో రూపాన్ని, ఉమ్, అంటే అంతకు ముందు నేను ఎవరికైనా ఇచ్చున్నాడో, నేను సాయం చేసి ఉన్నాడో, సార్ మొన్న 5,000 ఇచ్చారు కదా మీరు, ఉమ్, ఇదిగోనండి అని చెప్పి తెచ్చి. అలా వచ్చేస్తాయి రీత్యా, ఆ, జాతక రీత్యా. కానీ ఏ రోజు మళ్ళీ అకౌంట్లో 1,000 రూపాయలకు మించి ఉండదు. అంటే ఎప్పుడు అంటే జాతకం అంతే. ఫ్యూచర్ గా ఎప్పుడు ఆలోచించలేదు బాబాయ్, అరే మనం ఇదేం సేవ్ చేయట్లేదు, ఏం ఉండట్లేదు అవసరం పడలేదమ్మా నాకు. ఇప్పటికి? ఒకటే పాలసీ అమ్మా, మా నాన్న నాకేం సంపాదించి ఇవ్వలేదు, నేను నా కుటుంబాన్ని చూసుకోలే, కష్టపడ్డాం కదా, నా స్టైల్లో నేను నా కుటుంబాన్ని చూసుకున్నాను. నా కొడుకు ఆడి స్టైల్లో ఆడి కుటుంబాన్ని చూసుకుంటాడు, చాలు. వాళ్ళు మనకేం ఇవ్వక్కర్లేదు. అంతే. నేను 10 కోట్లు సంపాదించిస్తే నా ఆస్తిని నాశనం చేసాడు మా బాబు. 20 కోట్లు ఉండేది, అనవసరం 10 కోట్లు నాశనం చేసాడు అనుకుంటాడు ఏ కొడుకైనా. ఏమి ఇవ్వకపోయినా అదే తిడతాడు, అన్నీ ఇచ్చినా అదే తిడతాడు. ఈరోజు కొడుకుల పరిస్థితి అదే అమ్మా. నోరు కట్టుకొని దాచి దాచి పిల్లల కోసం దాచి దాచి కూడబెడితే అనాథాశ్రాల్లో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజుల్లో. అవును. ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి? అందుకే అంటారు, రేపటి శత్రువు నీ వృద్ధాప్యం. రేపటి శత్రువు ఎవరు అంటే కొడుకులో కూతురులో కాదు, వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యాన్ని సేఫ్గా నువ్వు ఉంచుకోగలిగితే హ్యాపీగా ఉంటావు. ఆ వృద్ధాప్యం వైపు నువ్వు వెళ్ళాలి అనుకుంటే అన్నీ సమకూర్చుకుంటూ ఆనందంగా మనశ్శాంతిగా ఉంటే హ్యాపీగా ఉంటావు. లేకపోతే ఈ శత్రువుని జయించడం చాలా కష్టం. మీ భార్య ఎప్పుడు మీకు ఏమి సపోర్ట్ చేయడం, చెప్పడం ఇలాంటివి ఏం చేయలేదా? ఆవిడ చెప్పదండి. అర్థం చేసుకున్నారు కాబట్టి నమ్మకం. నేను ఏడు చేసినా కరెక్ట్ చేస్తాడు అని నమ్మకం. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇలా హ్యాపీగా లేకపోతే నటుడు అవ్వలేము కదండి. ఏ భార్య అడ్డుకున్నా ఎవడు ఆర్టిస్ట్ అవ్వలేడు. అయితే బాబాయ్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు విశాఖపట్నం వచ్చేటప్పుడు కొత్తలో గాయం సినిమా టైం అప్పుడు మేము కుర్రాలు. ఆయన అప్పటికి రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మా ఫ్రెండ్ ద్వారా చుట్టం ఆయన ఒక కోరిక కోరారు, బీచ్లో కూర్చోవాలని ఉందరా అనేసి. నేను అప్పుడు రిపోర్టర్ని.
దానికే సార్ మన రిపోర్ట్లో పర్వాలేదు రండి అని చెప్పి తీసుకెళ్ళి బీచ్లో కూర్చోబెడితే మా ఫ్రెండ్స్ చెప్పాను కదా మనిషి శర్మ వాళ్ళు అని చెప్తే రే ఇంకా మీకు పెళ్ళి అవ్వలేదు కదా నా పెళ్ళి అవ్వలేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండంటారు నట్లు మీరు ఏంటి సార్ ఏంటి చెప్పండి అంటే నేను అనకాపల్లిలో వర్క్ చేసేటప్పుడు పిఎన్డి డిపార్ట్మెంట్లో చేసేవాడు పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో నాకు ఒక వీక్నెస్ ఉండేదిరా రాత్రులు ఎప్పుడైనా సరే ఏదైనా ఆలోచన వస్తే గబుకులు లేచిపోయి ఒక పేపర్ రాస్తే మా ఆవిడ లేచి ఎందుకు అలా పేపర్లు అర్ధరాత్రి అపరాత్రి పడుకో అనేవాడండి. ఇప్పుడు పడుకుంటే ప్రశాంతంగా లేపి ఏమంటే పలానా సినిమాకి పాట రాయండి అంటారు చూసి ఎంత తేడా సంపాదన రా అన్నాడు. మహానుభావుడు పైన ఉన్నాడని ఆయన పేరు వాడిని కాదు, ఇది జరిగినటువంటిది. సంపాదన అలా ఉంటుందిరా. ఇప్పుడు మీరు ఏం తిరిగినా మీ పిల్లలకు మీరు దుర్మార్గులా కనబడతారు. సంపాదన వస్తుంది అని అంటే మిమ్మల్ని పడుకొని ఎవరు రాదు. ఆలోచించుకున్నాను. ఇప్పటికీ గుర్తుపెట్టుకుని పెళ్ళికి ముందు చెప్పిన మాట ఇప్పటికీ మాకు గుర్తుందంటే అది ఎంత గొప్ప మాట అమ్మాది. అంతే అంతే. అయితే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో బాగా ఫన్నీ మూమెంట్స్ ఏంటి? నాకా నిత్యం ఎదురవుతాయి అమ్మ మాకు ఫన్నీ మూమెంట్స్. ఏదో ఒక మా ప్రేక్షకులు ఏం లేదు, రోడ్డు మీద నిలబెడతాం అనుకోండి, మాకు ప్రశాంతత ఉండదమ్మా. మరి మిగతా వాళ్ళు బాగా రికగ్నైజ్ అయిన ఆర్టిస్టులు ఏ బాధపడుతున్నారు, అందుకే వాళ్ళు ముసుగులు గట్ర కట్టుకొని తిరుగుతుంటారు. నాకు నేను ముసుగులు గట్ర పెట్టుకుని ఎంతమంది పోల్చుకొని ఉంటాను. నేను హ్యాపీగా వెళ్ళిపోతుంటాను సరదాగా జనాల్లోకి. ఇలాగ వస్తే చూస్తాడు, ఇలా చూస్తాడు. మనం ఏంటి బాబా అలా చూస్తున్నాం, మిమ్మల్ని ఎక్కడ చూసాను, ఎక్కడ చూసాను, సినిమా వాళ్ళు కదా. అవునా, మరి అడగడానికి ఏమైంది, మీరంటే చాలా ఇష్టం అండి, మీరు చాలా బాగా చేస్తారండి, మీ పేరేంటి సార్, ఏమనుకోవాలా ఏమనుకోవాలి చెప్పండి, మీ పేరేంటండి, అయిపోతుంది, ఫోటో తీసుకుంటాను, రా బాబు తీసుకో. మాకు ఆనందమే, ఊరికనే మనల్ని గుర్తుపట్టి ఎవడో ముక్కు మొహం తెలియకుండా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ ప్రవర్తన పట్మని కొట్టినట్టు అనిపిస్తుంది. పక్కన ఫోటో తీసుకున్న వెంటనే కాదు మీరే చేసుకుంటారా మాకేం చెప్పరా అంటాడు. మీరే చేసుకుంటారా మాకేం చెప్పరా, నువ్వెవడో నాకు తెలియదు, నువ్వు ఎక్కడ ఉండొచ్చో తెలీదు, నీ అడ్రస్ తెలీదు, ఎలా చెప్పమంటావు, ఎక్కడ ఎత్తకమంటావు, ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను రాసుకోండి ఏమైనా ఉంటే చెప్పండి అంటాడు. పోనీ నీకు యాక్ట్ చేయడం వచ్చాను, నేను అలాంటివి చేయనండి, అలాంటివి చేయను అంటాడు. మరి ఎందుకు నువ్వు యాక్టింగ్, మరి నీకు ఏంటి చెప్పమంటావురా అన్నా అనుకోండి, అంటే పెద్ద ఇదేటండి కష్టం ఏంటండి, పక్కన డైలాగ్ చెప్తారు కదా, డైలాగ్ చెప్పిడివే కదా. నటన అంటే అంత చీప్ అండి. ఇది ఎలాగుంటే తెలిసినోడు వస్తాడు, బాబాయో మామయ్య ఎవడో, రే బాగుంది రా చూస్తున్నాను మీ సినిమాలు, మా వాడు పనికి మళ్ళీ ఎదవలా తిరుగుతున్నాడు, నీతో పాటు తీసుకుపోవచ్చు కదరా అంటాడు. ఏమనిపిస్తుంది ఏమో మనకి, అంటే ఎంతవరకు ఇటు పనికి మళ్ళీ ఎదవ బాగుపడ్డాడు, వీటిని తీసుకెళ్ళి పనికి మళ్ళీ వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ సినిమా అని చెప్పడమా, ఇలాగా మనసు చివుకుమంటుంటుందమ్మా. చాలా పొరపాటు కనబడితే ఎరా ఎక్కడికి వస్తావు, లేవా అక్కడ లేవేమిటి అయిపోయింది ఏంటి అంటాడు. అది ఏంటి సాటిస్ఫై అనుకోవాలా, లేకపోతే ఇంకా వెళ్తే అయిపోయినట్టే, ఇంకా కనబడకూడదు ఎక్కడ తిరుగుతున్నావు అయిపోయింది అక్కడేం లేవా, అది ఎంత బాధ అనిపిస్తుంది. అంటే జరుగుతుంటాయమ్మా మాకు. ఇంకా వీడియో కాల్స్ చేసి చూపించడం ఇలాంటివి కూడా వెంటనే ఫోన్ చేసి అలా ఆవిడకి ఇస్తాడు. ఇప్పుడు ఆ సినిమాలో ఉన్నాడు కదా, ఏ సినిమాలో తెలియదు మనం చూస్తుంటాం కదా, ఆ సినిమాలో ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు ఒకసారి మాట్లాడు, ఎందుకు లేవయ్యా అంటే మీరంటే పడి చచ్చిపోద్దండి బాబు, అమ్మ బాబు మీరంటే గొప్ప ఇష్టం అందుకే ఇస్తున్నాను అంటాడు. మన అభిమానం కదా అంటున్నాడు పాపం అని చెప్పేసి మనం ఏం చేస్తాం, హలో అనగానే మిమ్మల్ని ఎక్కడ చూశాను, సినిమాల్లో చూశాను, మీ పేరేటండి అంటే అభిమానం మళ్ళీ మీ ఫేస్ కి అభిమానులు, పేరుకి కాదుగా. సినిమా వల్ల అంటే ఒక అభిమానం, మా మనుషులు అనుకుంటారు.
ఆ, కొంతమంది అయితే ఫోటో అడిగాం లేదు అని అన్నామంటే "ఏడు పెద్ద ఇదిలాగా నువ్వేంటి పెద్ద ఇదిలాగా నువ్వేం చిరంజీవి అనుకుంటున్నావు మహేష్ బాబు అనుకుంటున్నావు ఫోటో అడగని పోజు కొట్టడానికి రే చోటరెడ్డి వీడే ఇంకా అంత దారుణమైన పరిస్థితి అన్నీ మనకే. అన్నీ అనిపిస్తాను ఓకే. సినిమా అన్నట్లుగా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు బాబు? నేను ఇప్పుడు ఒక 6 ప్రాజెక్టులు రన్ అవుతున్నాయేమో నాకు. ఉమ్, అందులో 3 కంప్లీట్ అయిపోయి ఉమ్. ఇంకో 3 అంటే షూటింగ్ మూవీస్ అన్ని. మూవీస్ అండి ఉమ్, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను మన దేవకట్ట గారిది ఉమ్, వెబ్ సిరీస్ ఒకటి 27, 28, 29 డేట్లు ఇచ్చారు. ఉమ్. అది కన్ఫర్మ్. సో ఇంత జర్నీ చెప్పారు, ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పారు, ఆనందం, బాధ, కష్టం, సుఖం అన్నీ ఉంటాయి. అవును. మరి ఈ ఫన్నీ మూమెంట్స్ లో బాధపడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీకి వచ్చాక? బాధపడేదంటే ఇప్పుడు తండ్రి పోతే బాధ, తల్లి పోతే బాధ, ఒక 2 అన్నలు నా కళ్ళ ముందు చనిపోయారు. ఉమ్, ఈ సందర్భాలన్నీ కామన్, ఉమ్, ఎవరికైనా బాధ ఉంటుంది. ఉమ్, ముఖ్యమైన బాధాకరమైన విషయం ఏంటంటే నాకు ఒక్కతే కూతురు. నేను ఒక సంఘ సంస్కర్తలాగా ఎవరైనా ఇద్దరు ప్రేమించుకొని నా దగ్గరికి వస్తే వాళ్ళు పెళ్లి చేసేవాడిని. గుడికి తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసి రిజిస్టర్ చేయించి అలా 36 పెళ్ళిళ్ళు చేశానమ్మ నేను. మీ చేతుల మీదుగా. ఉమ్. ఉమ్, లవర్స్ ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు అంటే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి 4 తిట్లు వేసి తల్లిదండ్రులు తిడతారు కదా. ప్రతి చోట బాబాయ్ అన్న పేరుకి సార్థకం చేశారు అయితే. అది అప్పుడు నేను బాబాయ్ కాదని. అంటే ఆహా, చేసింది ఆ, కూడా ఆ చాలా పేరు సార్థకం అయింది కదా. అందరు వాడు అంటారు మా వాళ్ళు. ఉమ్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా సంబరాలు రాంబాబు అంటారు. ఉమ్, కొంతమంది మా బాబాయ్ అందరూ అంటారు. అయితే ఈ 36 పెళ్ళిళ్ళు చేశాను. దాంట్లో ఒక 20 పెళ్ళిళ్ళ వరకు నా భార్య సహకారం కూడా ఉంది. ఇళ్ళకి వచ్చేసేవారు కదా, ఉమ్, మా ఆవిడని సపోర్ట్గా తీసుకెళ్ళి ఆ పాప ఆడపిల్లకి సపోర్ట్గా మా ఆవిడ నుంచి ఆ చీరలు గట్రా అన్ని కట్టి అది చేసేది. మా ఆవిడ కూడా సపోర్ట్ చేసేది. 37వ పెళ్ళి నా కూతురు పెళ్ళి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే నా మేనల్ని రోల్ చేసింది, అక్క కొడుకు నేను. ఉమ్, వీళ్ళు వచ్చారు. సరే చాలా కుటుంబంలో చాలా అడ్డంకులు, వాడు అది ఇది 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 అదని చెప్పేసరి నా కూతురికి నచ్చింది, నేను చేస్తాను. వస్తారండి లేకపోతే లేదు, కొద్దిగా మొండి తత్వం ఉన్నది. ఆ పెళ్ళికి ముహూర్తం పెట్టాం. వాడికి నాన్నమ్మ అమ్మమ్మ, మా అల్లుడికి అమ్మమ్మ, మా పెద్దమ్మ గారు చనిపోయారు. 5 రోజుల్లో పెళ్ళి ఉందని గారు చనిపోయారు. ఆడపిల్ల పెళ్ళి చేసేయచ్చు అన్నారు. సింహాచలం వెళ్ళి ఆ పంతులు గారిని అడిగి ఇవన్నీ అడిగిన తర్వాత ఆయన ఒక కండిషన్ పెట్టాడు. మీ ఇంటి పేరు వాళ్ళు ఎవరో కూడా అక్షంతలు వేయడానికి వీల్లేదు అని. ఉమ్, ఏం చేస్తాం? పెళ్ళిలో అక్కడ మండపం అంటే దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు. కేవలం 5 రోజులే అయింది పెళ్ళి, చచ్చిపోయి ముందు. ఉమ్, ఇంకా పెదకరం కూడా అవ్వలే. అప్పటికి అన్ని అడ్వాన్సులు ఇచ్చి ఉన్నాం, 10 లక్షల వరకు. ఎలా? అప్పుడు ఇలాగన్నారు. సరే అక్కడి నుండి మా ఆవిడ తిట్టడం మొదలుపెట్టింది అన్నారు. నువ్వు చేసిన ఎదవ పనుల వల్లే 32 పెళ్ళిళ్ళు అంటే 32 రెళ్ళు, అక్కడ 72, ఇక్కడ 72, ఇటుపక్క 72, ఇటుపక్క 72. అక్షంతలు వేయలేదు కదా, 144 సెక్షన్ అంతే కదా, 144. అందుకే నీ కూతురికి ఈ పరిస్థితి ఏర్పడింది. మనకి అక్షంతలు వేయలేదమ్మా నేను. ఇంకా అది అంత బాధాకరణం జీవితంలో. అది ఇప్పుడు తలుచుకున్న కళ్ళ నీరు వస్తుంది. అది అంతకు మించిన బాధాకరమైన విషయం కూడా లేదు. పోయిన వాళ్ళు పోతుంటారు, వచ్చిన వాళ్ళు వస్తుంటారు. అది ఇదైతే జీవితాంతం గుర్తుంటుంది. ఇంతకు మించి బాధాకరం ఎప్పుడు లేదమ్మా నాకు. అంటే సాధారణంగా బయట ఇండస్ట్రీలోనో లేకపోతే ఎక్కడైనా జరిగినా పెద్ద పెయిన్ గా అనిపించేది కాదేమో. ఇండస్ట్రీలో కాదు ఉన్నప్పుడు, నేను ఇండస్ట్రీలో లేనప్పుడు. అసలు చెప్తున్నా, జనరల్ గా ఇన్న జర్నీలో బయట ఎక్కడైనా జరిగినా పెద్ద పెయిన్ అనిపించేది కాదు. కానీ నా కూతురు, సొంత కూతురు అయ్యేటప్పటికి అది అంత బాధ అనిపదు. అంటే ఇప్పటి వరకు నవ్వుతూ మాట్లాడి ఒకసారి అలా అలా చెప్పేటప్పటికి మార్చిస్తాం మీరు తీసుకెళ్ళిపోయారు. సారీ ఫర్ దట్. అంటే ఆ రోజు నేను బాధపడిన దానికన్నా మా ఆవిడ పడిన బాధ.
అంటే మీకుంది కాబట్టి ఆవిడకి కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇద్దరు మనం దాచుకోగలం, వాళ్ళు దాచుకోలేరు కదా. అది. సో అది అప్పుడు మీ కూతురు కూడా ఇంకేం అనలేకపోయింది. ఏం చేస్తుంది పాపం? ఇష్టమైన వాడిని చేసుకున్నానన్న ఆనందం పడాలో, ఇటు కన్న తల్లిదండ్రులు అక్షంతలు వేయలేదని అదో బ్యాడ్ ఇన్సిడెంట్ నాకు. పర్సనల్ లైఫ్ లో అది. ఇంకా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఇవన్నీ పెద్ద ఏం ఏం లేవమ్మా అనిపించలేవు. అసలు. ఇప్పుడైతే నేను కొంచెం అన్నీ వదిలేసిన అంటే 2 రకాలు ఉన్నారు, సన్యాసి సన్నాసి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సన్యాసి అండ్ సన్నాసి. అవును. సన్యాసి అంటే అందరినీ వదిలేసినవాడు సన్యాసి, అందరూ వదిలేసినవాడు సన్యాసి. అంచేత ఇప్పుడు నేను సన్యాసినా సన్నాసినా తెలియని పరిస్థితిలో ఉన్నాను. నేను అందరినీ వదిలేసానా, అందరూ నన్ను వదిలేశారా ఎవ్వరు ఎవరిని వదలలేదు బాబాయ్, ఉన్నారు అన్న అందరికీ ఉద్దేశంతో బతికేస్తున్నాను హ్యాపీగా. సో టెన్షన్ పెట్టుకోనమ్మా నేను ఏది. ఎప్పుడు కూడా దేనికి ఎక్కువ నేను ఆలోచించను. షుగర్ పేషెంట్గా 28 ఏళ్ళు, షుగర్ వచ్చినాక 28 ఏళ్ళు, కానీ జ్వరం అంటే తెలియదు, బీపీ లేదు. మరి షుగర్ టెస్టింగ్ రాంగా లేకపోతే తెలియదు. ఈ 6 సంవత్సరాలు బట్టి నేను ట్యాబ్లెటే మానేశాను, అయినా ఏం ప్రాబ్లం లేదు. అయితే బాబాయ్ ఈ జర్నీలో ఎప్పుడైనా అదేంటి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చానని ఎప్పుడు అనిపించింది ఎప్పుడన్నా? ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఏ ఫీల్డ్లో ఫీల్డ్లో ఉంటే మనకు నచ్చిన ఫీల్డ్ ఇదే కదా. అంతే, నచ్చింది కష్టమైన ఇష్టంతో చేసుకెళ్ళి వెళ్ళిపోతాం. అంతే. ఇష్టమైన కష్టమైన పెద్ద పట్టించుకోం కదా. అది నేనే కాదమ్మా, సినిమా ఫీల్డ్లో వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు ఎదురైనా ఇష్టంగా స్వీకరిస్తాడు, ఎందుకంటే తన ఇష్టమైనటువంటి కళ కోసం. అది ఓన్లీ ఇండస్ట్రీలో ఉన్నది మాత్రమే, ఇండస్ట్రీ అది ఓన్లీ ఇండస్ట్రీలోనే ఉంది, అది ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే వెళ్ళిపోండిరా, ఎందుకు ఇంక ఏమి ఇన్నాళ్ళు చూసారు, అవకాశాలు ఏమి లేవు కదా, ఇంటికి వెళ్ళిపోండిరా అంటే ఏం మొహం పెట్టుకెళ్తామంటే ఇక్కడే పోతాం కానీ వెళ్ళమంటారు. ఇక్కడే ఏదో పని చేసుకుని బతుకుతారు కానీ వెళ్ళమంటారు. అయితే మీ దృష్టిలో బాబాయ్ ఒక ఆర్టిస్ట్గా రావాలి అంటే, మీరు ఇందాక చెప్పారు సినిమా ఇండస్ట్రీకి రావద్దని చెప్తాను అని, కానీ నిజంగా మీరు చెప్పినట్టు వాళ్ళు ప్రయత్నిస్తూ నిజంగా దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ఇష్టంగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు బాబాయ్? అలాంటి వాడు తప్పకుండా రావాలమ్మా, ఇండస్ట్రీకి అవసరం. నేను ఇండస్ట్రీకి రావద్దని అంటే అందరినీ కాదమ్మా, వేకిగా అంటే మనం ఒక హైదరాబాద్ బయలుదేరాలి విశాఖపట్నం నుండి, మనం ఏం చేస్తాం ముందు, ట్రైన్ ఎక్కుదామా, ఫ్లైట్ ఎక్కుదామా, బస్ ఎక్కుదామా అని ఒక ప్లానింగ్తో వస్తాం. వస్తూ ఇక్కడ ఏ పని ఉంది, ఈ పని ఎలా పూర్తి చేసుకోవాలని ఒక ప్లానింగ్తో వస్తాం. కానీ మోరోవర్ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఏంటంటే ఎవడో నాలంటి వాడు కనపడతాడు, సార్ సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నా, నేనున్నాను నీకు ఎందుకు వచ్చి అంటాను. ఎందుకంటాను, అక్కడ ఆ ఏరియాలో షూటింగ్ అవుతుంది, మనం మంచి చెడులు చూసుకోవడానికి ఒక బకరగాడు కావాలి కాబట్టి ఆడిని మభ్య పెట్టాలి కాబట్టి ఆడికి ప్రామిస్ ఇచ్చేస్తాం మనం, నీకు ఎందుకమ్మా రా నేను చూసుకుంటానండి. తీరా మన మీద నమ్మకంతో వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఎవరండి అండి, పలానా ఏంటి సార్ రమ్మన్నారు కదా, వచ్చాను సార్, ఇల్లు ఎక్కడ సార్, అయ్యో వచ్చావా, నేను లొకేషన్లు చూడడానికి బయటకు వెళ్ళానమ్మా, వీడి ఇంట్లోనే ఉంటాడు. ఇలాంటివి జరుగుతాయా బాబాయ్? పక్కాగా జరిగేవే నేను చెప్తున్నాను. అలాగ వచ్చే వాళ్ళు దగ్గర 30% ఉన్నారమ్మా. మాకేంటంటే అక్కడ ఆ ప్రాంతంలో వాడిని పెట్టుకొని ఆ రోజు పాపం గడుపుకోవడం కోసం ఒక హామీ ఇచ్చేస్తాం, అర్థమైందా? చాలామంది నటులు ఉన్నారు, అలాగా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, మీకు ఎందుకమ్మా వచ్చామో చూసుకుంటాం అన్నారు. అంటే అప్పటికి తీరడానికి అది నమ్మి వచ్చేస్తాడు. వచ్చినోడికి ఏంటి పరిస్థితి, ఇక్కడ ఉండడానికి ఉండదు, ఇల్లు ఉండదు, ఏ హాస్టల్లోనో డబ్బులు ఉంటే హాస్టల్లో ఉంటాడు, లేకపోతే రోడ్డు మీద పడుకుంటాడు. తెలివైనోడు అయితే 2-3 రోజుల్లో గమనించి వెంటపోయి వెళ్ళిపోతాడు. మూర్ఖుడైతే వీడు అక్కడ చెప్పేసి వస్తాడు ఊర్లో, నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతున్నాను, మాకు పెద్ద సపోర్ట్ ఉంది అక్కడ అనేసి. ఇక్కడికి వచ్చేసరికి ఎదురేసరికి వెనక్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, హేళన పడతాడు, అవమానాన్ని భరించలేక ఇక్కడ ఉండిపోతాడు. నాకు తెలిసి అలా నేను సినిమా ఫీల్డ్లోనే సెటిల్ అయిపోతాను అని ఇక్కడికి వచ్చి అవకాశాలు దొరక్క అలా తిరిగి ఇంటికి వెళ్ళలేక ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా బాబు. 90%. అందులో 10% మాత్రమే తెలివిగా ఇంకా లాభం లేదురా, వాడి భవిష్యత్తు బాగుంటుంది, వీళ్ళ భవిష్యత్తు ఇక్కడే ఉంటుంది. అంటే దీన్నే నమ్ముకొని రాకూడదు, రాకూడదు, దీన్నే నమ్ముకొని రాకూడదు, ఒక ప్రయత్నం చేయి.
ఆ ప్రయత్నం చేసే ముందు నేను ఇందాక చెప్పాను, నీకు నువ్వుగా నటుడు ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, నువ్వు నటుడు నటించగలననే ధైర్యం నీకుంటే రా, ప్రయత్నించు. ఎవరి ప్రయత్నాలని ఎవరి ఆశలను మనం చంపుకోకూడదు. ప్రయత్నం చేయి, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. ఎక్కడికి వచ్చి ఎవడో పిలుస్తాడు, ఎవడో చెప్దాం, పలానోడు చెప్తే అవుతుంది, ఎస్ ఓ డైరెక్టర్ నా మాట వింటాడు అనుకుంటే చెప్తాను. బాబాయ్ చెప్పాడు కాబట్టి సరే ఆ పెళ్ళిలో నిలబెట్టంటారా అంటాడు. ఉపయోగం ఏమైనా ఉందా నీకు? లేదు కదా. అంటే సినిమా ప్రయాణం అన్నది రైలు ప్రయాణం లేదమ్మా. రైల్లో ఎదురెదురుగా బోగిల్లో కూర్చున్న వాళ్ళవి పరిచయాలు పెంచుకుంటూను, ఏమండి విజయవాడ మాదేనండి, దిగిన వెంటనే మీరు ఫోన్ చేయండి, మా ఇంటికి మీరు రావాలండి, ఒకసారి తప్పనిసరిగా రావాలి. అలాగే మీరు రావాలి సమ్మా, వదిన గారు అన్నయ్య గారు కూడా అయిపోద్ది. దిగిపోయారు ప్లాట్ఫామ్, మరొకసారి 10 నిమిషాల్లో ఫోన్ చేయండి, ఎవరండి అని అడుగుతాడు. ఏ రోజైనా అలాగ వెళ్ళి కలిసిన వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. మా రైలు ప్రయాణం సినిమా ప్రయాణం ఒకటే. ఇవాళ షూటింగ్లో బాగా పరిచయంతో మా కలిసి సిగరెట్లు కలుసుకుని పెద్ద హీరో ఉన్నాడురా, మనకేట్రా మనతో కలిసి సినిమా సిగరెట్లు కలుసుకున్నాను. నెక్స్ట్ కనిపించినప్పుడు ఎక్కడో చూసామా, ఎవరో నువ్వు అని అడుగుతాడు. అలాంటివి ఎదురయ్యాయి బాబాయ్ ఎప్పుడైనా మీకు? అలాంటివి నేను అలా వెళ్ళనమ్మా, జరిగితే తెలియదు కానీ నేను వెళ్ళను. అలాగే పక్కన షూటింగ్ అవుతుందన్నా పలకరించడానికి వెళ్ళను, తెలుసు కదా అనేసి. తెలుసు కదా, పొగరు అనుకోండి, ఏదైనా అనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే. అక్కడ గుర్తుపట్టకపోతే మనం మానసికంగా బాధపడిపోవాలి. ఎందుకు కోరుండి తన్నించుకోవాలి? అంతే కదా. కోరుండి అక్కడికి వెళ్ళకపోతే నష్టమే లేదు కదా. ఇప్పుడు ఆయన గుర్తుపడితే ఏంటి, గుర్తుపట్టకపోతే ఏంటి? వేషం ఉందనుకోండి, ఆయనతో పాటు చచ్చినట్టు ఇద్దరు ఒక దగ్గరే ఉంటాం కదా. ఆ లొకేషన్లోనే ఆ సీన్లోనే యాక్ట్ చేసేటప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. ఇది సార్ పలానా సినిమాలు అలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు, వాళ్ళది తప్పు కాదు. సో ఇంత ఇండస్ట్రీ జర్నీలో మొత్తం 8 years నుంచి నాటకాలు, సినిమాలు, వెబ్ సిరీస్, కామెడీ, 54 సంవత్సరాలు అంటే నాకు విశాఖపట్నంలో మాటల మాంత్రికుడు అని కొందరు అంటారమ్మా. కొంతమంది హాస్య నట చక్రవర్తి అని బిరుదులు ఇచ్చేసారులేండి. నేను ఎప్పుడు తగిలించుకోను, చాలా బిరుదులు వచ్చాయి నాకు. పురస్కారాలు 38 పురస్కారాలు జరిగాయి. ఉగాది పురస్కారం, ఆ పురస్కారాలు 384 సన్మానాలు జరిగాయి నాకు. అర్థమైందా? సన్మానం అంటే ఇప్పుడు భయ్యం నాకు. ఎందుకు? మొల్ల కుర్చీలాగా అంటే సరదాగా మాట చెప్తాను, టైం ఉందో లేదో తెలియదు. ఏంటంటే సన్మానం మొదట్లో చాలా ఆనందంగా ఉంటుంది. కూర్చోబెట్టే సన్మానం రా అనుకుంటాం. రాను ఏమవుతుందంటే ఎవడో ముక్కు మొహం తెలియనాడు ఒకడు వస్తాడు, నా గురించి అంతా చిన్నప్పటి నుండి చూసినట్టుగా చెప్తూ ఉంటాడు. అక్కడ చదివి ఏదో చెప్పేస్తుంటాడు. దాంట్లో కొన్ని ఎక్స్ట్రాలు చెప్పేస్తుంటాడు. ఇది ఎప్పుడు చేసావురా? మనం ముళ్ళ కూర్చున్నట్టు ఉండాలి. ఎవడెవడో వాగుతాడు, ఎవడ విన్నా వినకపోయినా మనం చచ్చినట్టు వినాలి. కదలకుండా కూర్చోబెట్టి మెల్ల బరువుగా 4-5 దండలు వేసి సన్మానం వేసి చేతులెట్టి కూర్చోబెట్టి అడ్డదిడ్డంగా వాగేస్తుంటారు వాళ్ళు. ఏంటి అది? ఒక ఆర్టిస్ట్ అలా బంధించడం కష్టం. ఎంత కష్టం! 2 గంటలు 3 గంటలు కుర్చీలో కూర్చొని లేనిపోని అన్ని పొగిడేస్తుంటే ఏమనుకోవాలి? అమ్మో, అయితే ఇప్పుడు సన్మానం వద్దంటారు. అది సన్మానాల్లో కూడా అంత దారుణం ఉంది. కానీ బాబాయ్ ఎప్పుడు ఏదైనా సరే ఇలానే నవ్వుతూ హ్యాపీగా స్వీకరిస్తారా బాబాయ్? నేను ఇలాగే ఉంటానమ్మా ఎప్పుడు. నాకు జ్వరం తెలీదు. అదే చెప్తున్నాం కదా, 62 ఏళ్ళు వచ్చాయి, నాకు జ్వరం అన్నది తెలీదు, సిమ్టమ్స్ తెలీదు. షుగర్ కూడా అది ఉందో లేదో నాకు తెలియదు. కానీ 28 ఏళ్ళు నా చేత వాడించారు మందులు. అయ్యో, అంటే వారసత్వం అన్నారు, మా మదర్కి ఉంది నీకు వచ్చింది అన్నారు, ఒప్పుకున్నాను. మరి దానికి లింక్ ఉన్న బీపీ నాకు రాలేదు. ఏం చేయాలి నాకు అర్థం కాదు ఇప్పటికి. అందుకని ఇప్పుడు నేను డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళనమ్మా. అంటిల్ అన్లెస్ కిందటి సంవత్సరం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను. అది ఏమైందంటే సెగ్గట్లు లేచిపోయాయి బాడీలో. ఆ సెగ్గట్లు ఆపరేషన్ చేయండి, 6 సెగ్గట్లు ఒకసారి, ఈ చంకలో 4, ఈ చంకలో 4. ఇవి ఆపరేషన్ చేయాలి, ఇంకా తప్పదు. చాలా భరించలేని పెయిన్లో ఆపరేషన్ చేసినప్పుడు 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. అంతే నా జీవితంలో 3 రోజులు ఆపరేషన్ అంతే.
అంతకు మించి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం లేని హాస్పిటల్లో ఉండడం. షుగర్ కూడా టెస్టింగ్కి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు నేను. మొదట టెస్టింగ్కి బ్లడ్ తీసుకొని టెస్ట్ చేసి నీకు షుగర్ ఉందన్నారు అంతే. తర్వాత కాంచి నేను బాడీ కండిషన్ బట్టి నా షుగర్ రీడింగ్ ఏంటన్నది వెళ్ళే ముందు చెప్పేవాడిని అడిగి, అంతే వచ్చేది. అండ్ అబ్జర్వేషన్, ఒక నటుడికి ఉండవలసిన అబ్జర్వేషన్ నాకు పూర్తిగా ఉందని నమ్మకం నాకు. సో ప్రతిదీ బాగా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేయకపోతే నటుడు అవ్వలేడమ్మా. నటుడికి కావాల్సింది అబ్జర్వేషన్. ఇప్పుడు కొంచెంసేపు బయటకు వెళ్ళిన తర్వాత నీ మూమెంట్ ఏంటి, అసలు నీ జనరల్ బాడీ లాంగ్వేజ్ ఏంటి చెప్పేస్తాను నేను. మాట్లాడుకుందాం తర్వాత. తర్వాత మాట్లాడుకుందాం. సో బాబాయ్ అదే. మొత్తం ఇంత జర్నీలో ఎన్నో చూసేశారు. సో ఫైనల్ గా అంటే జీవితంలోనా సినిమాలోనా? రెండు రకాలుగా బాబాయ్. రెండు. ఎందుకంటే జీవితంలో నుంచే వచ్చింది సినిమాలో కదా. నేను చూసిన తక్కువేనమ్మా. అదే అంటే ఎక్కడో చోట ఏదో మనం ఒకటి గొప్పవాళ్ళని నేర్చుకునే ఉంటారు అనుకోకూడదు, కదా బాబాయ్. ఎదుటోడు చెప్పాలి ఇడు గొప్పవాడని. మనం మనంతటా నేను గొప్ప నటుండ్రాని అనుకోడు కాదు, ఇటు మంచి నటుండ్రాని అవతలోడు చెప్పాలి. సో ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి బాబాయ్? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లెట్ ఇట్ గో లైక్ దిస్. ఎవ్రీ అంతే. డే ఇస్ బోనస్ ఫర్ మీ. అంతే. ప్రతిరోజు ఈ రోజు బోనస్ రా అనుకుంటాను. సాగిన బోనస్ వచ్చినంత వరకు తీసుకుంటాను, పేమెంట్ ఆగిపోయిన తర్వాత పోతాను. అంతే. ఓపిక ఉన్నంత వరకు. అంతే. ఓపిక అయితే తిరగలేదు. మా నాన్నగారు 96 years గ్యారంటీ. ఆ జీనే నాది. ఆయనకి తలపండలేదు. ఆయనకి ఏ రోజు జ్వరం అంటే తెలియదు, ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు ఆయనను. 96 years దాకా బ్రతికారు. అది కూడా యాక్సిడెంటల్గా బాత్రూంలో పడిపోవడం వల్ల, వెస్ట్రన్ టాయిలెట్ వల్ల ఇక్కడ బ్రేక్ అయిపోయి నరాలు చిట్లిపోయి చనిపోయారు ఆయన. 15 రోజులు కోమాలో ఉండి. అంతకు మించి ఎప్పుడు హాస్పిటల్లో లేరు. ఆ జీన్సే నాకు సేమ్ ఆయనలాగే ఆరోగ్య రీత్యా. ఇంకా నాకెందుకు బెంగ ఉంటుంది 96, కానీ అంతకాలం బతకూడదు అంటాను నేను. అంతేనా? ఎందుకని బాబాయ్? ఎందుకంటే మేము అనుభవించామా. అరే మా నాన్న ఇంటి దగ్గర చూస్తాడు, ఏంటి మీ నాన్న ఇంకా బతుకున్నాడా అని అడిగారు. అయ్యో, నా ఫ్రెండ్స్ వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేసాయి, అంతే కదా. మీ నాన్న ఇంకా ఉన్నాడురా అని అనమాట. అయ్యో పాపం చనిపోయాడు అని అనిపించుకోవాలి తప్ప ఇంకా బతుకున్నాడు అని అనిపించుకోకూడదని మా నాన్నతో అనేవాడు నేను. నాన్న నువ్వేం చేసినా చేయకపోయినా, ఆస్తులు ఇవ్వకపోయినా, నల్లని ఎలా అనేవాడు. ఐసీయూ డబ్బులు ఇవ్వకపోయినా ఏంటి ఎలా బతకాలో నేర్పించాడు నువ్వు. నీ అంతకాలం బతకూడదని అర్థమైపోయింది మన. బాబాయ్ డబ్బులంటే గుర్తొచ్చింది, ఇండస్ట్రీలో ఎప్పుడైనా పేమెంట్ విషయంలో ఇబ్బంది పడ్డారా? బోర్డమ్మ ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాను. అయ్యో, ప్రజెంట్ నాకు 2,80,000 రావాలా. అంటే అది చేసిన తర్వాత ఇవ్వని పేమెంట్ అంటే మంచితనాన్ని చేతకానితనంగా కొంతమంది తీసుకుంటారు. ఓకే. వీడి పర్వాలేదులే ఒప్పుకుంటాడులే అనుకుంటాడు, ఏదో విధంగా మేనేజర్లు కొంత నొక్కేస్తారు, కొంత ఎగ్గొడుతుంటారు, జరుగుతుంటాయమ్మా. కానీ అన్నీ మరి తప్పదు. నాకేంటంటే ఆ వేషం వచ్చింది కదా, ఇవాళ ఖాళీగా ఇంటి దగ్గర పడుకునే బదులు వేషం చేసి వచ్చాం, సరదాగా గడిపేసి వచ్చాం 10 మందితో. అలాగే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. అయితే ఇచ్చినోడు అదృష్టం, ఇచ్చినోడు ధర్మాత్ముడు, ఇవ్వలేనోడు దొరకదు. ఓకే. అయితే బాబు సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత కొన్ని ఎడిటింగ్ లో పోయిన సీన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? చాలా జరుగుతాయి. వాటికి పేమెంట్స్ ఇచ్చేస్తారు. ఓకే, దానికి సంబంధం లేదు. సో ఫైనల్లీ బ్యూటిఫుల్ జర్నీ. నాకే కాదండి, డబ్బులు వ్యవహారం పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా జరుగుతుంది. మా ఫీల్డ్ అది కామన్. కృష్ణ గారు అయితే ఫైల్ మెయింటైన్ చేసేవారు రావాల్సినవి. రామాప్రభ గారు అయితే అన్నీ కూడా ఒక పెద్ద ఇది కట్టి దాని మీద అంటి ఇచ్చేదట పోయిన చెక్స్ అన్ని కూడా. రామాప్రభ గారు ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తాను విన్నాను. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేస్తున్నారు, మూవీస్. అవునమ్మా. సో ఇంకా నెక్స్ట్ ఇంకా వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఇవన్నీ ఏం లేదు. వెబ్ సిరీస్ అదే ఒక వెబ్ సిరీస్. ఇంకా సీరియల్స్ లో వాటిల్లో సీరియల్స్ చేయట్లేదమ్మా. సో పెద్దగా ఇలా వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని ఏం లేదు. ఏం లేదండి. నాకు ఎవరైనా అవకాశం ఎవరైనా ఒకటే. ఎవరైనా ఫోన్ చేస్తే హీరో ఎవడని కూడా అడగను. హీరో ఎవరైనా అడగను. నా క్యారెక్టర్ ఉందా, నా క్యారెక్టర్ ఎట్టి, ఓకే ఎన్ని రోజులు కావాలి, డైరెక్టర్ ఎవరు, కొత్త అయినా ఆయన చూస్తాను, ఏముండదమ్మా. క్యారెక్టర్ ఎట్టి ఇది. అడ్వాన్స్ కూడా అడగను నేను. అడ్వాన్స్ ఇవ్వండి, అసలు అలాంటి హెరాస్మెంట్ ఉండదు. అందుకే ఎగ్గొట్టేస్తున్నారు. వెళ్ళామా చేసామా వెళ్ళామా చేసామా
ఎప్పుడు గట్టిగా డైరెక్టర్ని మెప్పించామా అది మెయిన్. ఇంకొకటి వస్తుంది అలా చేయడం. అంతే. సో ఎప్పుడు నాతో చేసిన డైరెక్టర్ ఎవరు రెండో సినిమా లేకుండా చేయలేదు. ఉమ్, అది నిలబెట్టుకున్నాను చాలా. అంతే అంతే. అదే నిలబెట్టుకోవాలంటాను నేను. ఇండస్ట్రీలో మెయిన్ అది అవునమ్మా. యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఉండాలి. డిసిప్లిన్. యాటిట్యూడ్ అంటే మళ్ళీ ఓవర్ యాటిట్యూడ్ అయితే కష్టం. అది డేంజర్. యాటిట్యూడ్ ఇస్ డేంజర్. సరే ఇన్ని నాటకాలు చేశారు కదా, ఒక డైలాగ్ ఏదన్నా అమ్మో ఇప్పుడే ఒక్కటి చిన్నది ఇప్పుడు ఒక సినిమాలో నటించమంటే కష్టంగానే సినిమాలో అదేనా సార్, నాకు ఒకసారి డైలాగ్ డబ్బింగ్ దాకా గుర్తుండిపోద్ది. రిటైర్డ్ ఎంప్లాయీ పిల్లలు చూడకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. హౌస్ ఓనర్ వచ్చి తప్పురా అంటాడు. లేదు చేయన్నారు. మనిషి జీవితాన్ని 7 దశలుగా విభజిస్తే మొదటి దశ అప్పుడే పుట్టిన పాప. కళ్ళుంటాయి కనిపించు, చెవులుంటాయి వినిపించు, నోరుంటుంది పళ్ళుండవు, పదార్థాలు నమ్మలేడు, కాళ్ళు ఉంటాయి నడవలేడు, చేతులుంటాయి పని చేయలేడు, మలమూత్రాలన్నీ మంచం మీదే జరిగిపోతాయి. అయ్యా ఈ దశలోనే తల్లిదండ్రులు నమ్మకమైన సేవకులుగా మారి వాళ్ళను పెంచి పెద్ద చేసి రెండో దశకు తీసుకుపోతారు. రెండో దశ స్కూల్ విద్యార్థి. ఎక్కడా తల్లిదండ్రులు వాళ్ళకి ఎదురైనటువంటి కష్టాలని ఇష్టాలుగా చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు గురించి కలలుగంటూ మూడో దశకు తీసుకుపోతారు. మూడో దశ కాలేజీ విద్యార్థి. పెరిగినటువంటి నూనూగు మీసాలు చూసి మురిసిపోతూ తాము పెద్దవాళ్ళం అయిపోయిన భావనలో వేసుకున్న జీన్ ప్యాంట్లోనూ, తొడుక్కున్న రేబాకు షూల్లోనూ, పెట్టుకున్న రేబాన్ గ్లాసెస్లోనూ తల్లిదండ్రుల కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి జీవితం అంతా ఇలాగే హ్యాపీగా సాఫీగా సాగిపోతుందని కలలుగనే దశ. నాలుగో దశ నిరుద్యోగి. నిరాశ నిస్పృహల మధ్య జీవితం అంతా గందరగోళంగా కనబడుతుందయ్యా. ఐదో దశ ఉద్యోగి. భార్య పిల్లలు, ఇల్లు వాకిలి, కష్టం సుఖం దుఃఖం ఆనందం. మనిషి చాలా కాలం ఈ దశలోనే గడిపేస్తాడయ్యా. ఆరో దశ రిటైర్డ్ ఎంప్లాయీ. అంతవరకు అన్నీ తానే అనుకున్నటువంటి ఆ కుటుంబానికి తాను ఏమీ కాదు అని తెలుసుకొని రాజీపడి బ్రతికేటటువంటి దశ. ఏడో దశ హీ కమ్స్ టు ద ఫస్ట్ స్టేజ్. మళ్ళీ మొదటి దశకి వస్తాడయ్యా. కళ్ళుంటాయి కనిపించు, చెవులుంటాయి వినిపించు, నోరు ఉంటుంది పళ్ళు ఉండవు, పదార్థాలు నమ్మలేడు, కాళ్ళు ఉంటాయి నడవలేడు, చేతులుంటాయి పని చేయలేడు, మలమూత్రాలు మంచం మీద జరిగిపోయే అవకాశాలు మెండుగా కనపడతాయి. ఈ దశలోనే ఆసరా చూపించే చెయ్యి కావాలయ్యా. అది ఎవరిదే ఉండాలో తెలుసా? మనం మొదటి దశ నుండి 5వ దశ వరకు పెంచి పెద్ద చేసిన పిల్లలు నమ్మకమైన తల్లిదండ్రులుగా మారి మనల్ని సాకాలయ్యా. అది లేనప్పుడు మనిషి 7వ దశ కోసం ఆశపడకూడదు. 6వ దశలోనే ఆగిపోవాలి. 6వ దశలోనే ఆగిపోవాలి. 6వ దశలోనే ఆగిపోవాలయ్యా. బాగుందమ్మా. సూపర్ బాబాయ్, కళ్ళలో నీళ్ళు వచ్చాయి నిజంగా సూపర్. దీనికి 16 సార్లు బెస్ట్ యాక్టర్ వచ్చింది ఈ నాటికి. నిజంగా అంటే ఇది కనుక నిజంగా తెలుసుకోగలిగితే ఆడియన్స్ కూడా ఏడ్చుకోరమ్మ. నిజంగా గొప్ప కాదు, ఇది జీవితం. అదే నిజంగా ఇది తెలుసుకోగలిగితే ఏ తల్లిదండ్రులు కూడా అనాథ శరణాలయంలో ఉండే అవసరం ఉండదు బాబాయ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ కోడలు అత్తమామల్ని అనాథాశ్రమానికి కానీ, ఏ పిల్లలు తల్లిదండ్రులు అనాథాశ్రమాలకి పంపించే అవసరం నిజంగా ఇది తెలుసుకోగలిగితే ఉండదు. నిజమే కదా, అవసరం. కానీ ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? ఇది టాపిక్ డివైడ్ అయిపోతుంది మనకి. ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? ఇద్దరిది ఉంటుంది బాబాయ్. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోలేక నేను గొప్ప అని ఈగోయిజాలకు వెళ్ళిపోవడం వల్ల జరిగేటటువంటి ఇదిలో ఇద్దరిదే ఉంటుంది బాబాయ్. అనాథాశ్రమంలో ఉన్న వృద్ధుడికి సింగల్గా ఉన్న నాకు తేడా ఏముందమ్మా? చెప్పు నువ్వు, తేడా ఏమన్నా ఉందా? లేదు కదా.
ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు కంటున్నారు, ఎవరైనా పిల్లల దగ్గర ఉంటున్నారా? లేదే. నాకే చూసుకో, ఇంగ్లాండ్లో, లండన్లో ఒకడు ఉన్నాడు, అమెరికాలో ఒకడు ఉన్నాడు. ఇంకెవరు మిగిలేరు పిల్లల గురించి ఎందుకు ఆశపడాలి? మా ఇద్దరం అనాథల్లా బతుకుతున్నాంగా. బాధ్యతలు దేని మీద మా ఆవిడ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. నాకు వృద్ధాశ్రమంలో ఉన్న తండ్రికి తేడా ఏముంది? లేదు కదా. అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. అవును. ఈరోజు పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేదు. అవును. అదృష్టం ఏంటంటే ఆ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన దాతలకు దండం పెట్టాలి. ఈ విధమైన ఒక ఆదుకోగలుగుతున్నారు రకంగా కనీసం అని. వాళ్ళకి మరీ నిజంగా నడు రోడ్డు మీద అందరినీ వదిలేకుండా వదిలేయకుండా. ముష్టెత్తుకు బతికిన వాళ్ళు ఉన్నారు, అవును. రాజీపడి బతికిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కోట్ల ఆస్తి ఉండి కూడా అనాథ శరణాలయంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది అంచేత ఎవరిని సమాజం తప్పు పట్టలేం. మారుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులన్నీ కూడా దీనికి ఒకరు ఉపయోగపడడానికే జరుగుతున్నాయి. సూపర్ బాబాయ్, నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించేశారు. వెనకథ లక్షణం పోయిందమ్మా ఇప్పుడే. బాబా బాబా బాయ్ వేరు. సూపర్ బాబాయ్. అండ్ మీ ప్రాజెక్ట్స్ కి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, Thank you. ఇంకా చాలా మంది నవ్వించాలి. అయ్యో అదే నా బతుకు. మీ వల్ల ఎంతో మందికి నటన నేర్పించాలి అని నా కోరుకుంటూ ఆశయాలన్నింటినీ చెప్పు. నా ఆశయాలన్నీ తీరినట్టే. అప్పుడు తప్పకుండా ఫైనల్గా ఒకటి ఉండిపోయింది, అది కూడా చెప్తా. చెప్పండి నువ్వు బాబాయ్. అన్నట్టు ఉమ్. నేను ఏం చేసినా నా 65 ఏట ఇంకో 3 సంవత్సరాల్లో ఇక్కడ ఉండమన్నా ఉండను, ఎంత స్టార్ అయినా ఉండను. నేను ఉమ్, వైజాగ్ వెళ్ళి ఉమ్, వృద్ధాశ్రమం పెట్టి ఉమ్. వాళ్ళందరికీ స్వయంగా నేనే వండి పెట్టాలి. నేను వంట బాగా చేస్తానమ్మా. ఓ, అయితే మా ఛానల్లో ఒకసారి వంట program పెడదాం బాబాయ్. ఎవరు వండని వంటలు వండుతాను నేను. ఓ సూపర్ అసలు. ఆమ్లెట్లు 32 రకాలు చేస్తాను. Oh my అవి God. నమ్మరు. నేను స్వయంగా నేను వంట వండుకుంటాను. ఉమ్, ఇవన్నీ కూడా వాళ్ళకి మా తల్లిదండ్రులకు పెడుతున్నట్టుగానే వాళ్ళందరికీ స్వయంగా వండి పెట్టాలన్నది నా కోరిక. మరి అంతవరకు భూమి మీద ఉండి ఆరోగ్యం సహకరిస్తే డెఫినెట్గా అది నేను చేస్తాను. తదాస్తు అదొకటి బాబాయ్. ఫైనల్. ఒక మంచి స్టెప్ అది. ఉమ్. అది ఎందుకంటే నా కోరిక. డెఫినెట్లీ బాబాయ్, మీ ఛానల్ ద్వారా అందరికి తెలియజేస్తున్నాను. తప్పకుండా. అది అసలు ఇది చాలా మంచి థాట్, అసలు మంచి ఇప్పుడు నేను స్టెప్ కూడా. కష్టపడుతుంది ఏమైనా ఉంటే అదే. ఈ రోజుకి నేను బయటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ సర్కిల్, నాకున్న సర్కిల్, నాకున్న అభిమానులు కూడా ఉమ్, ఇలా పెడుతున్నాను రా అంటే నేను ఏది ఇబ్బంది పెట్టకుండా అందరూ అలా చూసుకుని వెళ్ళిపోతారు. ఉమ్. నా మీద అంత నమ్మకం వాళ్ళకి. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. థ్యాంక్స్ చాలా మంచి విషయాలు చెప్పారు, నేర్పించారు, తెలియజేశారు. మీ ఛానల్ థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా, సబ్స్క్రైబర్లందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ అవకాశం మీకు ఇచ్చినటువంటి మాకు మా అమ్మాయి పిలిచి ఈ అవకాశాన్ని నాకు కల్పించింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు ఏ ఇంటర్వ్యూస్లో కూడా ఇంత జోయల్గా సరదాగా వెళ్ళలేదు. ఇవాళ పిక్నిక్ వచ్చినట్టు అనిపిస్తుంది. బోర్ కొట్టించాలంటే క్షమించండి. మంచి ఏమైనా దొరికితే స్వీకరించండి.